విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యాపరా దేవత విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. విద్య గొప్పతనాన్ని 2,500 సంవత్సరాల క్రితమే భర్తృహరి మహాకవి ఇంత గొప్పగా చెప్పాడు. విద్యార్థి వికాసం కార్యక్రమానికి విద్యార్థులను వారి తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విద్యారంగంలోని వివిధ విభాగాల్లో నిష్ణాతులైన ఆచార్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఇష్టాగోష్ఠిగా నడిచే ఈ కార్యక్రమంలో ఈనాడు మనం ఒక ప్రముఖ విద్యావేత్తతో ఇప్పుడు మాట్లాడదాం. భౌతిక శాస్త్రంలో ఆయన ప్రసిద్ధమైన ఆచార్యుడు. భౌతిక శాస్త్రం అంటే భయపడే విద్యార్థులకు, మరీ ముఖ్యంగా బైపీసీ విద్యార్థులకు ఆ భౌతిక శాస్త్రాన్ని అరటిపండు ఒలిచిపెట్టినంత ముద్దుగా, అలాగే వెన్న తినిపించినంత సులభంగా వారికి భౌతిక శాస్త్ర కాన్సెప్ట్సే అనండి, లేదా ప్రాబ్లమ్ సాల్వింగే అనండి, ఏదైనా కానీ పిల్లలు అందులో విషయ పరిజ్ఞానాన్ని పొంది తద్వారా వారు అందులో ఆరితేరేట్టుగా చేయడంలో ఆ గురువుగారిది అందవేసిన చేయి. ఆయనే శ్రీ మల్లప్ప శ్రీకాంత్ గారు. డెల్టా జూనియర్ కాలేజ్ మరియు అకాడమీ సంచాలకులు ఆయన మార్గనిర్దేశనంలో ఆయన కళాశాలలో 1000 మంది విద్యార్థులు చదువుకొని ఆ తర్వాత ఐఐటీల్లో మరియు ఇతర ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో చదువుకొని నేడు ప్రపంచంలోనే ఉన్నత పదవుల్లో ఎంతోమంది ఉన్నారు. ఒక విద్యా సంస్థల నిర్వహణాధికారిగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక మార్గదర్శిగా పిల్లల వెన్నంటి ఉంటూ ప్రపంచంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ డెల్టా శ్రీకాంత్ సార్గా ప్రసిద్ధి చెందిన వారితో ఇప్పుడు మనం చర్చాగోష్ఠిలో పాల్గొందాం. వారిని పలకరించి వారి వ్యక్తిగత వివరాలు కొన్ని, నేటి విద్యా విధానం, ఐఐటి కోచింగ్ మొదలైన విషయాల గురించి వారి అభిప్రాయాల్ని తెలుసుకుందాం. శ్రీకాంత్ సార్ నమస్తే. నమస్తే. ముందు మిమ్మల్ని ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అడగాలి. మీ ఇంటి పేరు మల్లప్ప శ్రీకాంత్ గారు అని అంటారు, అలాగే ఇంకొంతమంది వేదాంతం శ్రీకాంత్ గారు అంటారు. ఏంటి ఇందులో తేడా? ప్రథమంగా మీరు ఇచ్చిన ఒక లిబరల్ ఇంట్రొడక్షన్, ఉదారమైన ఉపోద్ఘాతానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అనేది మాకు చిన్నప్పుడు మాకు కూడా ఇట్లాంటి డౌటే వచ్చేది. మా నాన్నగారు రాజన్న శాస్త్రి గారు, ఆయన బుక్స్ మీద, ఆయన బుక్స్ అంటే చూడండి, ఆయన బుక్స్ అన్నీ ఆయనే బైండింగ్ చేసుకునేవారు. ధర్మశాస్త్రాలు, పురాణాలు, సంస్కారానికి సంబంధించిన అన్ని చాలా కొన్ని 100 పుస్తకాలు ఉండేవి ఆయన దగ్గర. ఆయన కూడా సంస్కృత పండితుడే. సంస్కృతము, తర్వాత జ్యోతిష్యము, అందరికీ మంచి ఆర్ష విద్యాలలో నిజమైన పురోహితుడు. ఎస్. అయితే ఆయన ఏంటంటే మామూలుగా ఇంట్లో దొరికిన అట్టముక్కలు, తర్వాత కలర్ఫుల్ ఈ క్లాత్స్ తీసుకొచ్చి బైండింగ్ చేసుకునేవాళ్ళు. దాని మీద మంచిగా నేమ్ రాసుకునేవాళ్ళు. మల్లప్ప బ్రాకెట్లో వేదాంతం. ఈ వేదాంతం కూడా నాకు తావత్తు ఎం మకారపులు నో సున్నా వేదాంతం అని బ్రాకెట్లో మల్లప్ప వేదాంతం రాజన్న శాస్త్రి అని రాసుకునేవాళ్ళు. మాకు చిన్నప్పుడు ఇది చాలా వింతగా అనిపించేది, ఏంటి ఈ 2 పేర్లు ఏంటని. తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారిని అర్థం చేసుకున్న తర్వాత అర్థమైంది, ఆయన పర్సనాలిటీకి 2 సర్నేమ్స్ అయితేనే బాగుంటుంది అనిపించింది. చాలా గొప్ప పర్సనాలిటీ. అంటే ఫిజిక్స్లో మనం ఏమంటామంటే కాన్సెప్ట్స్ అప్లికేషన్ అని.
ఆ వేదాంతం అనేది ఒక కాన్సెప్ట్ లాగా, మల్లప్ప అనేది ఒక అప్లికేషన్ లాగా అనిపించేది నాకు. తర్వాత అంటే కొంచెం అవగాహన పెరిగి నాన్నగారిని నేను నిశితంగా పరిశీలించిన తర్వాత, ఆయన వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, ఎస్, హీ వాజ్ బోత్ గుడ్ ఎట్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్ అని. ఆయన ఎంత ఏదంటే ఏ విషయానైనా చాలా ఈజీగా నేర్చుకునేవాళ్ళు, దాని వెనుకున్న బేసిక్స్ మీద చాలా స్ట్రాంగ్గా ఉండేది ఆయనకు. సో అయితే ఇది ఎందుకు పేరు వచ్చిందని మేము నాన్నగారిని అడిగినప్పుడు మాకు ఆ స్టోరీ చెప్పడం జరిగింది. మాది బేసిక్గా వేదాంతం, అంటే చాలామంది వేదాంతం వాళ్ళు మాకు దాయాదులు. కానీ ఈ ఫ్యామిలీస్లోనే ఒక పర్టికులర్ ఫ్యామిలీలో ఒక గొప్ప మనిషి ఉండేవాడు. మళ్ళీ చూడండి, గొప్ప మనుషుల వల్ల ఇంటి పేర్లే మారుతాయి. అవును, అవును. ఆయన మల్లయ్య శాస్త్రి గారు. సో మల్లయ్య గారి అని ఈ వరుసకు వచ్చేది. మల్లయ్య గారి మల్లప్ప గారి అయింది. వేదాంతం అన్నది ఆంధ్రాలో కూడా ఆ పేరుతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీది తెలంగాణలో ఎక్కడ సార్? తెలంగాణలో నాన్నగారు, తాతయ్య అందరూ చెన్నూరులో, ఏది ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరి తీరంలో. గోదావరి అక్కడ పంచక్రోశ ఉత్తరవాహిని. అవును, నేను కూడా విన్నాను, నిజమే. సో అక్కడి నుంచి తర్వాత వాళ్ళు ఊరికి బెల్లంపల్లి దగ్గర ఒక ఊరికి వెళ్ళినారు, కన్నపల్లి అని. సో ఆయన వేద పండితుడు మా తాతగారు, చాలా గొప్ప మనిషి ఆయన కూడా. సో ఎస్, సో ఈ మల్లయ్య శాస్త్రి గారు అనే పేరు మీద మల్లప్ప ఒక పర్టికులర్ ఫ్యామిలీస్కి మాత్రం ఉంటుంది అది. సో కానీ ఇప్పుడు నాకు ఐ టోల్డ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రైటింగ్. నాకు కూడా నేను మల్లప్ప వేదాంతం రాస్తే బాగుంటుంది కదా, మనకు అఫీషియల్ ఒకటే ఉంటుంది. అయితే ఈ వేదాంతం వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి వెళ్ళారు, నాకు సరిగ్గా తెలియదు. కానీ వేదాంతం వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు, విజయవాడ ఏరియాలో, కృష్ణా డిస్ట్రిక్ట్ చాలా ఎక్కువ ఉంటారు. కళాకారులు, తర్వాత పండితులు, కళాకారులు ఉంటారు. మన దగ్గర ఎస్పెషల్గా మనకి చెన్నూరు ఏరియాలో ఉంటారు, కొంత మంథని కూడా ఉంటారు అనుకుంటారు, గోదావరి పరివాహ ప్రాంతంలో ఉంటారు వేదాంతం వాళ్ళు. సో మల్లప్ప అనేది టు ఆనర్ సమ్ గ్రేట్ పర్సన్ ఇన్ ద పర్టికులర్ లైన్ ఆఫ్ ఫ్యామిలీస్. ఎస్, చాలా సంతోషం సార్. మీరు ఈ ఐఐటి జేఈ రంగంలో, బోధనా రంగంలో ఎంతకాలం నుంచి ఉన్నారు? ఐఐటి జేఈ రంగంలో, బోధనా రంగంలో రెండు మీరు సపరేట్గా అన్నారు. బోధనా రంగం అనే కంటే బోధనలు ఎప్పటి నుంచి ఉన్నారంటే చెప్తాను. రంగం వేరు, మళ్ళీ బోధన వేరు. బోధన మీరు అడ్మినిస్ట్రేటర్ కూడా కాబట్టి చెప్తాను నేను. ఐ బ్రింగ్ ద స్మాల్ డిఫరెన్స్. టీచింగ్లో అయితే చిన్నప్పటి నుంచే ఉన్నాను నేను. టీచింగ్లో చిన్నప్పటి నుంచి ఉండడానికి రెండు రీజన్స్. ఒకటేమో టీచింగ్ అనేది ఒక ప్రవృత్తి, మామూలుగా ఇంట్లో వచ్చిన అలవాటు. ఇప్పుడు మా ఇంట్లో అందరూ కూడా దాదాపు టీచర్స్, తర్వాత జనరేషన్ అంతా ఐటీలో ఉన్నారు. సో అదొక ప్రవృత్తి. సెకండ్ ఏంటంటే అది కొంత అగత్యం కూడా ఉండేది అప్పుడు, అది అవసరం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి నేను టీచింగ్ స్టార్ట్ చేసినాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ వెళ్ళి టీచింగ్ చేసేవాడిని. టీచింగ్ ఇష్టం బేసికల్గా, దాంతో స్టార్ట్ చేశాను. బట్ దట్ వాజ్ ఆల్సో ఏ రిక్వైర్మెంట్. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు మనకు పిల్లలకి చూస్తున్నారు మీరు, అమ్మ నాన్నలు ఇది డబ్బులు చాలా పెట్టి లక్షల్లో ఇంటర్మీడియట్కి డబ్బులు అవసరం మనకు. కానీ అప్పుడు మనకు అంత లేదు. 100 రూపాయలు అవసరం అంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను 50 రూపాయలు అడిగేవాడిని, ఆయన ఎక్కడో అప్పు తీసుకొచ్చి 150 ఇచ్చేవాళ్ళు. సో కొంచెం సప్లిమెంట్ చేసుకోవడానికి కూడా ఈ టీచింగ్ నాకు పనికి వచ్చేది. అంటే నా జూనియర్స్కి నేను చెప్తే వాళ్ళు నెలకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 10 రూపాయలు కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేది. సో ఆ రకంగా టీచింగ్ అనేది మాత్రం అది ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసినాను. బట్ సంస్థాగతంగా టీచర్గా పనిచేసింది ఎక్కడ అంటే ఫస్ట్ గ్రామర్ స్కూల్ ఇక్కడ, 11th 12th ఐసిఎస్సి, 11th 12th ఐఎస్సి, తర్వాత లిటిల్ ఫ్లవర్, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇవన్నీ 11th 12th చెప్పేవాడిని. మీకు పాఠశాల స్థాయి నుంచి కూడా అనుభవం ఉన్నదన్నమాట. ట్రూ, డెఫినెట్గా పాఠశాల స్థాయి నుంచి, ఇఫ్ ఐఎమ్ నాట్ లుకింగ్ బోస్టింగ్, కేజీ టు పీజీ. అంటే ఇప్పటికీ ఐఐటీకి వెళ్ళిన పిల్లలు కూడా మళ్ళీ అవసరం వస్తే మన దగ్గరికి వస్తారు. ఇప్పటికీ వాళ్ళకి బుక్స్ పంపిస్తూనే ఉంటాను, భాస్కర్ సార్ దగ్గరికి వస్తూనే ఉంటారు, మ్యాథ్స్లో హెల్ప్ చేస్తుంటారు. సో దానికి నేను మళ్ళీ వస్తాను ముందు. కానీ ఏంటంటే ఎస్, మనం సంస్థాగతంగా స్టార్ట్ చేసింది ఈ స్కూల్స్లో పనిచేశాను, స్కూల్ అండ్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం డెల్టా స్టార్ట్ చేసిన, అది 1993లో. 93 to 97 ఐ వాజ్ డూయింగ్ ఇంటర్మీడియట్, ఎంసెట్, బీఎస్సీ, ఎంఎస్సీ ఫిజిక్స్ ఇవన్నీ. 97లో మనం ఐఐటి జేఈ స్టార్ట్ చేయడం జరిగింది. సో
టోటల్గా టీచింగ్ దగ్గర నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 40 సంవత్సరాల అనుభవం. ఐఐటి జేఈ మాత్రం ఒక 28-29 ఇయర్స్. 4 దశాబ్దాల ఎస్. బోధన అనుభవం. యా. ఇన్నేళ్ల నుంచి పాఠం చెప్తూ ఉంటే మీకు బోర్ అనిపించలేదా సార్? విసిగి అనిపించలేదా? ఎందుకంటే తిన్న అన్నమే తింటే అప్పుడప్పుడు మనకి ఇంకేమన్నా కొంచెం వేరే ఏమన్నా వెరైటీ లాగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ అట్లనే టీచింగ్ విషయంలో మీకేం ఇబ్బంది అనిపించలేదా? కరెక్టే. దాన్ని ఎలా మీరు అధిగమించి ఇప్పటికీ కొత్తగా పాఠం చెప్పగలుగుతున్నారు? యా, ఒక లెసన్ ఇప్పుడు నాకు ఐప్యాడ్లో నేను లెసన్ చెప్తుంటాను రాస్తూ. ఒక లెసన్ మీద కనీసం 20 రైటప్స్ ఉంటాయి నాకు. అంటే నాకు కూడా ఒక లెసన్ మళ్ళీ అదే చెప్తే బోర్ కూడా అనిపిస్తుంది. బట్ ఫిజిక్స్ ఆఫర్స్ దట్ ఛాలెంజ్, ట్రై టు అండర్స్టాండ్. కానీ ఒక్కటి ఇక్కడ విషయం గుర్తు చేస్తా మీకు. మీరు తిన్న అన్నమే మళ్ళీ ఎట్లా తింటున్నారని మీరు ఎందుకు అన్నారో కానీ, నేను విశ్వనాథ సత్యనారాయణ అంత గొప్పవాణి కాదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకళ్ళు ఎవరు అడిగారు, మీరు మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నారని. తినుచున్న అన్నమే తినుచున్న తిన్నాళ్ళు ఆయన చాలా గొప్ప అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఎస్, చూడండి మీరు రామాయణ కలపుష్టం చూడండి, ఆయన రాసిన పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక టీచర్ అనే ఒక 10 మంది ఫిజిక్స్ టీచర్లు ఉంటే 10 మంది టీచర్లు ఒకే ఫిజిక్స్ చెప్పినా కూడా అవును, ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అవును, అంటే ఒక మన పర్సనాలిటీని సబ్జెక్ట్లో మనం కనుక పెట్టగలిగితే యుల్ బి డిఫరెంట్ టీచర్. కానీ మామూలు అది ఎందుకు ఇప్పుడు జనాలకు తెలియదంటే, కార్పొరేట్ సిస్టంలో ఏం చేస్తారంటే అందరికీ ఒకే నోట్స్ ఇస్తారు. అందరికీ ఒకే నోట్స్ ఇస్తారు. సో అందరూ ఒకలా కనిపిస్తారు అన్నమాట. అట్లా కాకుండా సబ్జెక్ట్ యొక్క ఆత్మను పరిష్కరించిన తర్వాత దానికి అలంకరణలు చేసేది మన క్రియేటివిటీ, మన వ్యక్తిత్వం మాత్రమే. అవును, రైట్, వన్ థింగ్. మరి ఆ క్వశ్చన్ ఉంది, అది మనం చెప్తాం. శ్రీకాంత్ సార్ ఫిజిక్స్ ఒక పర్టికులర్ విషయంలో చెప్తాడు, బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి డెవలప్ చేస్తాడనే పేరు ఉంది మనకి. కానీ మీరన్న క్వశ్చన్ మళ్ళీ ఎట్లా చెప్తున్నారని చూడండి. ఇక్కడ అప్పుడు నారాయణ చైతన్య ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ ఐఐటి జేఈలో లేనప్పుడు రామయ్య, కృష్ణమూర్తి, డెల్టా, స్పెషల్ ఇవే ఉండేవి. అప్పుడు దాదాపు క్లాస్లో 50% స్టూడెంట్స్ వర్ హై ఐక్యూ స్టూడెంట్స్. వాళ్ళకి చెప్పడం వల్ల ఫిజిక్స్లో ఎట్లా చెప్పాలి అర్థమైనప్పటికీ మన పని వాళ్ళే చేసుకునేవాళ్ళు ఎక్కువగా. మనం ఒకసారి చెప్తే పిల్లలు సొంతగా పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ర్యాంకర్స్ని వీళ్ళు హైజాక్ చేయడము, డబ్బులతో కొనుక్కోవడం స్టార్ట్ చేసినారో మనకు నెక్స్ట్ తర్వాత పిల్లలు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మరి మనం టీచింగ్ మనమే కనుక గొప్ప టీచర్ అనుకుంటే ఆ గొప్ప పిల్లలకు ర్యాంక్ తెప్పించేది మనం చేసేది ఏముంది, వాళ్ళు తెచ్చుకుంటారు కదా. సో నెక్స్ట్ ఛాలెంజ్ మనకి తర్వాత పిల్లలకి అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా మనం ఐఐటీలు తెప్పించవచ్చా. That was my motivation to discover, to invent, to create new methods of teaching for physics. So every time when I teach a subject, I'll present in a different way, though the basic material is same. The basic material ఉండాలి. మనకేదో ఒక సామెత ఉంది, ఏంటది, బేసిక్ మనకు ఒక కేశాలు కనుక లాంగ్గా ఉంటే దాన్ని ఎన్ని రకాలుగైనా అలంకరించవచ్చని. కొప్పున్నమ్మ ఎటైనా మూడవచ్చు. ఎస్, మన బేసిక్ ఫిజిక్స్ అనే లైకింగ్ కనుక ఉన్నట్టయితే పిల్లల కెపాసిటీని బట్టి ఒక ఐక్యూ 120 ఉన్న వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి, 100 ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్పాలి, 70 ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్పాలి. 70 అంటే బిలో నార్మల్ ఆలోచించండి. వాళ్ళకు కూడా ఫిజిక్స్ ఎట్లా చెప్పాలి అని మనం ఆలోచించినప్పుడు అసలు మనకు ఫిజిక్స్ అర్థమైందో లేదో తెలుస్తుంది. సో ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. So there is no what you call repetitive problem in my teaching. ఇప్పుడు ఐఐటి జేఈలో వచ్చిన మార్పులు ఏమిటి? మీరు ఇప్పుడు దాదాపు 3-4 దశాబ్దాల నుంచి చెప్తున్నారు కదా సార్. అందులో మరి గత 2-3 దశాబ్దాల నుంచి అయితే చాలామంది పిల్లలకు కోచింగ్ ఇస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఐఐటి కోచింగ్లో వచ్చిన మార్పులు ఏమిటి? వాటికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఎలా మీ బోధనా పద్ధతుల్ని మార్చుకోగలుగుతున్నారు? దీంట్లో 2 లేక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో ఐఐటి జేఈ ఎగ్జామ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లాగా పరిణామ క్రమంలో మారింది, తర్వాత దానికి సరిపోయినట్టుగా మీరు ఎట్లాగా మీ టీచింగ్ను దానికి అలైన్ చేశారని అడుగుతున్నారు మీరు. బేసిక్గా టూ క్వశ్చన్స్. ఐఐటి జేఈ ఎగ్జాము 1959లో స్టార్ట్ అయింది యాక్చువల్గా. 1959లో ఐఐటి ఖరగ్పూర్ స్టార్ట్, 1961లో జేఈ ఎగ్జామ్ స్టార్ట్ అయింది.
అప్పుడు ఎట్లా ఉండేది అంటే 70s 80s దాకా కూడా ఒక స్టాండర్డ్స్ ఒక మాదిరిగా ఉండే, మరీ టఫ్గా ఉండకపోయేది. కానీ బేసిక్గా అవి సబ్జెక్టివ్ క్వశ్చన్స్. అవును. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాలి, అంటే పేపర్లో రాయాలన్నమాట. ఒక మ్యాథ్స్లో 8 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు, ఫిజిక్స్లో ఒక 8 లేక 10, కెమిస్ట్రీలో ఒక 8 లేక 10 సబ్జెక్టు బిగ్ క్వశ్చన్స్ ఉండేవి. వాటి ప్రాబ్లమ్ సాల్వింగ్ పేపర్లో రాసేవాళ్ళు. కానీ అప్పుడు నెంబర్స్ తక్కువ కాబట్టి పేపర్స్ అన్నీ కరెక్ట్ చేసేవాళ్ళు. ఎర్లీ 90స్కి వచ్చేసరికి పేపర్ స్టాండర్డ్స్ చాలా పెరిగినాయి. అవును. చాలా అంటే ఐఐటి ఎగ్జామ్ అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ అప్పటికి కూడా నెంబర్స్ ఇంకా తక్కువనే ఉండేవి. కానీ 2004 నుంచి నెంబర్స్ పెరగడం స్టార్ట్ అయింది. సో 2006లో దీన్ని ఆబ్జెక్టివ్ టైప్గా కన్వర్ట్ చేసినారు. అంతకుముందు డిస్క్రిప్టివ్ టైపే ఉండే. డిస్క్రిప్టివ్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్స్. అంటే ఏబీసీడీలు పెట్టడానికి ఉండదు. ఒక్కొక్క ప్రాబ్లం ఉంటే దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ బిగినింగ్ నుంచి చివరి దాకా చేసి ఆన్సర్ తీసుకురావాలి. అంటే పేపర్ కొంచెం ఏమన్నా ఈజీగా ఏమన్నా మార్చారా సార్ అది? ఇప్పుడా అక్కడితో ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. ఆబ్జెక్టివ్ టైప్ చేయడానికి రీజన్ బేసిక్గా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 2006 వరకే 4.5 lakhs అట్లాగా రాసేవాళ్ళు. సో వీళ్ళంతా అందరికీ కరెక్షన్ ఎక్కడ చేస్తారు చెప్పండి? హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా. అవును, అవును. ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రయింగ్ నౌ, అంటే మెషిన్ గ్రేడ్ చేసి కూడా ఏమైనా సబ్జెక్టు దాన్ని చేయొచ్చా అని చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వచ్చిన తర్వాత అది కూడా అవకాశం ఉంది. ఐ డోంట్ నో వెదర్ దే డూ ఇట్, బట్ అయితే ఇంకా అవ్వలేదు చూడండి. సో నెంబర్స్ పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఆబ్జెక్ట్ టైప్ కన్వర్ట్ చేశారు. దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ జరిగింది. అప్పటిదాకా ఈ కార్పొరేట్ కాలేజెస్ అన్నీ ఎంసెట్ మీద ఉండేవి. ఎంసెట్కి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగి ఎంసెట్ ప్రభావం తగ్గిందో దే స్టార్ట్ హియర్ దేర్ ఇస్ అ బిజినెస్ అని ఇక్కడికి వచ్చినారు. ఆబ్జెక్టివ్ టైప్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక ఏమంటారు ఆకర్షణగా అయింది, ఒక వరం. అంటే దీంట్లో మనం జాగ్రత్తగా ఏంటంటే ఆబ్జెక్ట్ టైప్ చేయడం వలన పూర్తిగా స్టాండర్డ్స్ కూడా తగ్గినాయి అనడానికి లేదు. చాలామంది అనుకుంటారు ఆబ్జెక్ట్ టైప్ అయింది కాబట్టి తగ్గింది అని. వరల్డ్లో బెస్ట్ ఎగ్జామ్ ఇప్పటికీ ఐఐటి జేఈ. కానీ దేర్ ఇస్ అ రూమ్ ఫర్ గెస్సింగ్. దేర్ ఇస్ రూమ్ ఫర్ గెస్సింగ్ అండ్ మగ్గింగ్ అప్. దాంట్లో ఉన్న ఆ చిన్న ఏమంటారు లోటును వీళ్ళు దాన్ని ఎక్స్ప్లైట్ చేశారు. అంటే కేవలం టీచర్స్ను రిమూవ్ చేసేసి మెటీరియల్ బేస్డ్గా ఐఐటి జేఈ ఎగ్జామ్ను కన్వర్ట్ చేయడానికి ఈ 2006లో జరిగిన చేంజ్ రీజన్ అన్నమాట, మార్పు. అదే వీళ్ళకు ధైర్యం వచ్చేసి అప్పుడే కార్పొరేట్ కాలేజ్ ఎంటర్ అయినాయి. సో దీన్ని ఒక ఏమంటారు ఆబ్జెక్టివ్గా చూస్తే ఏంటంటే ఇది ఒక పరిణామక్రమం. అంటే ఆబ్జెక్ట్ టైపు చేయకపోతే కుదరదు, కానీ ఆబ్జెక్ట్ టైప్ చేయడం వలన ఈ బిజినెస్ ఎలిమెంట్స్ వస్తాయి అని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు ఊహించి కరెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తున్న టైంలోనే ఇది ఒక పెద్ద ఏమంటారు విషవలయంగా తయారైంది. సో ఇప్పుడు ఏంటి అంటే 2006 నుంచి ఎట్లా అయింది. తర్వాత కొంచెం ఇంకొక ఇది ఉంది. ఐఐటి జేఈ ఎగ్జామ్ ఇంత మనకు IIEEE వేరే ఉండేది, ఐఐటి వేరే ఉండేది. అంటే ఎన్ఐటీస్కి అడ్మిషన్ వేరే, ఐఐటి అడ్మిషన్స్ వేరే. కానీ 2017 నుంచి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2015 just I'm not very clear, subject to correction, they were clubbed. So 2017 నుంచి 2015లో I think they were clubbed. 2017లో జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్లో జేఈ మెయిన్ ఏమో కంప్యూటర్ బేస్డ్ అయింది. 2019లో ఐఐటి జేఈ కంప్యూటర్ బేస్డ్ అయింది. కొంచెం డేట్స్ అటు ఇటు ఉన్నాయి, పర్లేదు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ది ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్ బట్ రూమ్ ఫర్ గెస్సింగ్, రూమ్ ఫర్ మగ్గింగ్. ఇన్నేళ్ల మీ బోధనానుభవంలో మీకు గొప్పగా అనిపించిన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఒకటి, ఇంతకుముందు ప్రశ్నకు పూర్తిగా ఆన్సర్ అవ్వలేదు. ఎట్లా అంటే ఇట్లా అవ్వడం వల్ల మరి మీ టీచింగ్ ఎట్లా అయింది అని ఒక క్వశ్చన్ అడిగారు మీరు. అదే సెకండ్ పార్ట్. చూడండి, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవి సైన్సెస్, అక్యురేట్ సైన్సెస్. ఫిజిక్స్ ఈజ్ వన్ మోర్ యాక్యురేట్, మ్యాథ్స్ ఈజ్ వన్ మోర్ యాక్యురేట్. మీరు సిలబస్లు ఎన్ని చేంజ్ అయినా పర్లేదు, ఎగ్జామ్ మెథడ్స్ ఏమైనా పర్లేదు, ద బేసిక్ ఫిజిక్స్ రిమైన్స్ ద సేమ్. ఎందుకు అంటే ఇది క్లాసికల్ ఫిజిక్స్. అప్పుడెప్పుడో న్యూటన్ దగ్గర స్టార్ట్ అయిన ఫిజిక్స్ ఇది. సో న్యూటన్స్ నియమాలు మారలేదు, ఎనర్జీ కన్జర్వేషన్ మారలేదు, మొమెంటం కన్జర్వేషన్ మారలేదు. ఇవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఇవి. కాబట్టి
మనకు ఈ మట్టి అనేది ఉంది కాబట్టి దీన్ని ఏ రకమైన కుండలుగా తయారు చేయమని చేయొచ్చు. ఓన్లీ కలరింగ్ ఈజ్ డిఫరెంట్. అంతే అంతే అంతే. సో దట్ వే అండ్ ఎస్పెషల్లీ ద వే ఐ డూ ఏంటంటే ఆల్ జనరలైజేషన్ నుంచి పర్టికులర్ ప్రాబ్లమ్స్కి వెళ్తాను నేను. సో కాబట్టి నాకు ఈ ఎగ్జామ్ మోడల్ ఇట్లా ఉంది, లేకపోతే ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమీ తేడా పడదు. దట్స్ గ్రేట్ ఎక్సైట్మెంట్ ఇన్ డూయింగ్ ఫిజిక్స్, తెలుసా మీకు? ఇప్పుడు నేను IIT చెప్తున్నాను, ఎవరైనా వచ్చేసి ఎక్కడో ఆఫ్రికా వాళ్ళు మాకు 12th క్లాస్ చెప్పవని అదే చెప్పవచ్చు. యూఎస్లో ఎవరో వచ్చేసి మాకు AP ఎగ్జామ్ చెప్పవని అదే చెప్పవచ్చు అడ్వాన్స్ ప్లేస్మెంట్స్కి. ఇంకెక్కడో యూరోప్లో ఇంకేమైనా ఒలింపియాడ్ పెడితే అదే చెప్పవచ్చు, జపాన్లో ఏమన్నా పెడితే అదే చెప్పొచ్చు. సో ఫిజిక్స్ ఈజ్ యూనివర్సల్, మ్యాథ్స్ ఈజ్ యూనివర్సల్, ట్రై టు అండర్స్టాండ్. సో ఎస్, దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ గ్రౌండెడ్ ఇన్ బేసిక్ సబ్జెక్ట్ ఓరియంటేషన్, నాట్ ఇన్ ఎగ్జామ్ ఓరియంటేషన్. టీచర్ అనేవాడు సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఉండాలి, ఉండి ఎగ్జామ్ ఓరియంటేషన్ పిల్లలకు నేర్పించాలి. బట్ డే 1 నుంచి మన ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ అతను వచ్చేసి, సార్ కొన్ని ట్రిక్స్ చెప్తారా అని అడిగాడు. ఏంటి సార్ మీరు టీచర్ ట్రిక్స్ అడుగుతున్నారు? లేదు సార్, అవతల వాళ్ళు అడుగుతున్నారు అంటాడు. సబ్జెక్టే ట్రిక్స్ ఇస్తుంది, ఫిజిక్సే ట్రిక్స్ ఇస్తుంది, మనం ఏమి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవచ్చు. సార్ మీ బోధనానుభవాలంటే చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పడానికి, చాలా చాలా ఉన్నాయి, 1-2 అయినా. బట్ వన్ థింగ్, ఈ బోధనానుభవాలు ఎందుకు అంటే దే ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. ఇటు హైలీ టాలెంటెడ్ పీపుల్ ఏమో దే ఛాలెంజ్డ్ మై ఇంటలెక్ట్. మామూలుగా నాకే ఒక రీజన్ లేకుండా ఒక పాఠం చెప్పడం, రీజన్ లేకుండా ఒక ఐడియా చెప్పడం అనేది ఇష్టం ఉండదు. కానీ అప్పుడున్న పిల్లలు దే పుష్ డ్యూ టు ద లిమిట్. ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తాను నేను అందరికీ, ఎవరైనా అడిగితే ఇట్లాగా. ఇది టాప్ స్టూడెంట్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఉన్నాయి టాప్ స్టూడెంట్స్వి, బట్ ఒక స్టూడెంట్ అయితే గుర్తు నాకు. నేను మామూలుగా చెప్తూ పోతే, సార్ ఇదంతా ఎందుకు చెప్తారు సార్ మీరు, ఇవన్నీ మాకు తెలుసు, ఇది ఎందుకు జరుగుతుందో చెప్పమన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఏమో క్లాస్లో పర్టికులర్ క్వశ్చన్ అడిగాడు. ద ఫెలో వాజ్ 8th ర్యాంకర్ అప్పుడు. ఫలానా క్వశ్చన్, అది ఫిజిక్స్ డీటెయిల్ కాబట్టి క్వశ్చన్ చెప్పను, అది కొంచెం కష్టమైన క్వశ్చన్, యాక్చువల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్. అది అడిగినప్పుడు నేను కొంచెం అటు ఇటు కొంచెం ఆలోచించి ఒక పర్టికులర్ వేలో ఆన్సర్ చెప్పాను. చెప్తే ఆ స్టూడెంట్ ఏమన్నాడు తెలుసా? సార్ దట్ ఆన్సర్ ఈజ్ అబ్సర్డ్ అన్నాడు. ఫేస్ ఎర్రగా అయిపోయింది. అబ్సర్డ్ అని డైరెక్ట్గా. బట్ ఆ స్టూడెంట్ వెరీ హైలీ అది వెల్ ట్రైన్డ్ అండ్ డిసిప్లిన్డ్ అండ్ నైస్ ఫెలో. వాడి ఉద్దేశం మనల్ని కించపరచడం కాదు, కేవలం ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అబ్సర్డ్, నాట్ యూ. ఈస్ డూయింగ్ గ్రేట్ నౌ సమ్వేర్. సో వాజ్ రియలీ వరీడ్, ఏంటిది క్వశ్చన్ అని చెప్పి మళ్ళీ రీసెర్చ్ చేస్తూ ఫెయిన్మెన్ లెక్చర్స్ అని ఉంటాయి ఫిజిక్స్లో. చదివితే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉంటే క్లాస్లో నేను ఏదైతే చెప్పానో అక్కడే అదే ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అరే చూడు, ఆయన రాసింది ఆయన చెప్పింది మనం చెప్పింది ఒకటే ఉంటుంది. ఎందుకంటే సత్యం అనేది మనం శోధిస్తూ వెళ్తే మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే వస్తుంది కదా, దాంట్లో విచిత్రం ఏమీ లేదు అక్కడ. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి కదా, మాకు సంస్కృతంలో. కరెక్ట్, సత్యం ఒకటే చెప్పేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, రకరకాలుగా చెప్పొచ్చు కానీ సత్యం మాత్రం ఒకటే. యా. సో దెన్ ఐ షోడ్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓ సారీ సార్, ఇస్ కరెక్ట్ అని. తర్వాత ఇదేమో దిస్ అన్ ఇంటలెక్చువల్ ఛాలెంజ్, బట్ ఎమోషనల్గా కూడా ఐ ఇంప్రూవ్డ్ సో మచ్ బై టీచింగ్ స్టూడెంట్స్. ఎస్పెషలీ చాలా మామూలుగా ఉన్న స్టూడెంట్స్ కేవలం వాళ్ళ ఏమంటారు డిటర్మినేషన్ వల్ల, అంటే సక్సెస్ నేను చేయాలి అనుకున్న వాళ్ళ ఆ పట్టుదల వల్ల ఎవరైతే ఇంప్రూవ్ అయినారో వాళ్ళని చూస్తే నా మోటివేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక అమ్మాయి లాంగ్ టర్మ్కి వచ్చింది. అమ్మాయిని టెస్ట్ చేస్తే అమ్మాయికి పెద్దగా ఉన్నట్టు అనిపించలేదు. వద్దండి అని చెప్పిన నేను. అటు పేరెంటు ఇటు అమ్మాయి ఇద్దరు ఏడవడం. నో యూ షుడ్, ఐ థింక్ దే ఆర్ తమిళియన్స్, ఐ రిమెంబర్. సో మీరు తీసుకోవాలంటే సరే అని తీసుకున్నాను. చాలా కష్టపడేది, మ్యాథ్స్ అసలు సరిగ్గా రాకపోయేది. సో కష్టపడి పడి పడి ఫైనల్గా ఐఐటీకి వెళ్ళింది. చాలా వెరీ ట్రెడిషనల్ గర్ల్. అయితే నేను అడిగాను, ఎందుకమ్మా నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తావు, అవసరం లేదన్నా నేను.
నో 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 ఐ హ్యావ్ టు డూ. చదివేటప్పుడు కూడా రోజు ఏడుస్తుండేది. ఎందుకమ్మా అంత ఫీల్ అవుతున్నావు అంటే, మా ఫ్రెండ్స్ అందరూ, మా రిలేటివ్స్ అందరూ నీ ముఖానికి ఐఐటి వస్తుందని అంటున్నారు అన్నారు. అండ్ రియలీ షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. షీ వెంట్ టు ఐఐటి. ఒక 4 years తర్వాత ఒక అమ్మాయి నా ఆఫీస్లో కనిపించింది. ఐ కుడెంట్ రికగ్నైజ్. సడన్లీ ఒక వెరీ మోడర్న్ గర్ల్ అనమాట. 4 years కాదు, 6 years అనుకుంటాను. ఎస్, కనిపించింది. ఎవరబ్బా అని చూస్తే, యూ డిడ్ నాట్ రికగ్నైజ్ మీ అంటే, అప్పుడు ఒక వెరీ హైలీ ట్రెడిషనల్ గర్ల్, నౌ ఎ కంప్లీట్ మోడర్న్ గర్ల్. డిఫరెంట్. ఐఐటి అయిపోయింది. స్టాన్ఫర్డ్లో చేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మాయి. బ్యూటిఫుల్. బాగుంది. ఒక్కసారి స్టాన్ఫర్డ్ అంటే తెలుసుగా మీకు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సంథింగ్ స్పెషల్. సో అక్కడి నుంచి నా మోటివేషన్ ఏంటి అంటే, ఎస్, వన్స్ యూ నో వాట్ యూ వాంట్ టు డూ, ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్, యూ విల్ డూ ఇట్. ఎవరైనా నా పిల్లలు నా దగ్గరికి వచ్చి చాలా ఎక్స్క్యూజ్ చెప్తుంటే, డూ యూ వాంట్ టు డూ ఇట్ అని అడుగుతాను నేను. సో ఇట్లాంటివి మీకు ఒక్కొక్క ఆస్పెక్ట్లో కనీసం ఒక 10 ఎగ్జాంపుల్స్ అయినా ఉన్నాయి పిల్లలతో మన ఏమంటారు అనుభవాలు. ఒక ముఖ్యమైన ప్రశ్న సార్. యా. ఇన్నేళ్ల బోధన అనుభవంలో అప్పటి జేఈఈ విద్యార్థుల్లో ఇప్పటి జేఈఈ విద్యార్థుల్లో మీరు గమనించిన తేడాలు ఏమన్నా ఉన్నాయా? పిల్లల స్టాండర్డ్స్ ఏమన్నా తగ్గాయా? ఇంకా ఇదేమన్నా మీకు అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఇది వాళ్లకు బోధించడం సవాల్లాగా అనిపిస్తుందా? దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? బోధన సవాలుగా అయితే ఉంది. అది ఎందుకో చెప్తాను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. ప్రతిసారి ఒకటే, ఈ ప్రజెంట్ జనరేషను అప్పటి జనరేషనే బాగుంది, ఇప్పుడు పిల్లలు బాగాలేరు అనే ఒక ఏమంటారు దాన్ని, మానవ సహజమైన ఒక అపోహ ఉంటుంది. అది నేను ఎప్పుడు ఒప్పుకున్న విషయాన్ని నేను. అట్లా అనుకుంటే మనం వెనక్కి వెళ్ళండి, మనకంటే ఆదిమ మానవులే బాగుండాలి. నాగరికత పెరుగుతున్న కొద్దీ, పరిణామక్రమం జరుగుతున్న కొద్దీ ఒక జనరేషన్ యొక్క బేస్ ఇంటెలిజెన్స్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? రీసోర్సెస్ కానీ, లేక జీవన ప్రమాణాలు పెరగడంలో కానీ, తర్వాత ఎకనామిక్గా ఇంప్రూవ్ అవ్వడం కానీ, వీటన్నిటి వల్ల పిల్లల యొక్క బేస్ ఇంటెలిజెన్స్, నాట్ ఈవెన్ బేసిక్, ఒక బేస్ ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఏంటి అంటే, నాకు మొదట్లో వచ్చిన ఐఐటి పిల్లలు మేము చెప్పినప్పుడు వాళ్లకు ఆప్షన్స్ తక్కువ, ఆపర్చునిటీస్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ రజనీకాంత్ హారడి అంటేనే గొప్ప. ఇప్పుడు అట్లాంటివి ఒక 20 ఉంటాయి. ఒక పర్టికులర్ ఏదో ఒక ప్రాక్టీస్ బుక్ అంటే గొప్ప, అట్లాంటివి కొన్ని 100 ఉంటాయి. అప్పుడు కేవలం పేపరు రాసుకోవడమే. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, లేకపోతే డౌట్ క్లియరింగ్ వాట్సాప్ సెషన్స్ ఉన్నాయి, లేకపోతే అప్పుడు ఒక 2 ఏవో ఉండేవి. ఒకటి బాంబే బేస్డ్ 2 అంటదాన్ని కరెస్పాండెన్స్ కోర్సులు ఉండేవి. ఇప్పుడు అట్లాంటివి కొన్ని 100, 1000 ఉన్నాయి. అగర్వాల్ క్లాసు అప్పుడు బ్రిలియంట్ అని ఉండే, గుర్తుందండి. సో పీపుల్ వర్ సర్చింగ్ ఫర్ నాలెడ్జ్. సర్చింగ్ ఫర్ నాలెడ్జ్ అండ్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఇప్పుడు ఏంటిది? ది ప్రాబ్లమ్ ఆఫ్ రిచెస్. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడం కష్టం, ఏది కావాలో కనుక్కోవడం కష్టం. ఓవర్ రిసోర్స్ అయినప్పుడు ఒక ఫోమో డెవలప్ అవుతుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఏంటి? నేను ఈ కాలేజీకి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్తే ఇక్కడేదో మిస్ అవుతాను, అక్కడికి వెళ్తే ఇక్కడ మిస్ అవుతాను. సో ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్ ఇది ఉంది. ఇంటెలిజెన్స్ తగ్గడం అంటూ ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా ఇక్కడ మీకు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ లాస్ట్ 5, 6, 10 years అనుకుంటాను, మెల్లమెల్లగా చాప కింద నీరులాగా జరుగుతున్న ఒక సిస్టమ్ ఏంటి అంటే, ఎప్పుడైతే దీంట్లో ఎక్కువ మనీ ఉందని ఈ కార్పొరేట్ సంస్థలు సెన్స్ చేసి దీంట్లో ఎంటర్ అయినాయో, వాళ్ళు చేసిన ఒక విధ్వంసం ఉంది. ఇప్పుడు నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు ఈ 10th class అయిన పేరెంట్స్కి అడ్మిషన్స్ కోసం చూస్తుంటారు. వాళ్ళకు కూడా ఈ కార్పొరేట్ కాలేజీ నా ఉద్దేశంలో అన్నీ ఇటు ఆంధ్ర, తెలంగాణ కొత్తగా వచ్చినాయి అంటే ఒక 10 బ్రాంచులు ఉన్నాయంటే దాన్ని కార్పొరేట్ అంటాను నేను. ఎందుకంటే 10 బ్రాంచులు కాలేజీలు పెట్టడం అనేది మీనింగ్లెస్. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఫిజిక్స్ బాగా చెప్పడం వచ్చు,
10 కాలేజీలు పెడితే నేను చెప్పలేను. చెప్పలేరు కదా. నేను 10 మందిని తయారు చేయాలంటే కూడా అంత ఈజీ ఏం కాదు ఇది. అవును అవును రైట్ టు అండర్స్టాండ్. కరెక్ట్. సో ఒక 10 మందిని చేయొచ్చు, 100 మందిని అయితే ఇంపాసిబుల్, చేయలేను. చేయలేదు. కరెక్ట్. సో ఇట్లాంటి కాలేజీలకు వెళ్ళొద్దా, చాలామందికి వెళ్ళొద్దని ఉంటుంది, కానీ సొసైటీ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. సో ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పడానికి మీకు ఎలాబొరేట్గా నేను ఈ ఈ ఇప్పుడున్న విద్యా వ్యవస్థ జేఈ పేరు మీద విద్యా వ్యవస్థ సృష్టించిన విధ్వంసం గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. నేను అనబోయేది అదే. ఇప్పుడు మనకు విద్యా విధానాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి? నష్టాలను మనం మోర్ మైక్రో లెవెల్కి వెళ్ళి మొదలు పెడదాం. లెట్ మీ కమ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్. జేఈ స్టూడెంట్స్లో వచ్చిన తేడా ఏంటో చెప్తున్నాను. వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరగడం వల్ల ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే లెర్నింగ్తో వాళ్ళకున్న రిలేషన్షిప్ మారింది. ఓహో. లెర్నింగ్తో వాళ్ళకున్న సంబంధం మారింది. ఇది మార్చడానికి అది విద్యార్థుల తప్పు ఏమీ లేదు. నేను విద్యార్థులను క్రిటిసైజ్ చేయబోవడం లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇన్నేళ్ళు మనం ఈ ఫీల్డ్లో ఉండడానికి కారణం వాళ్ళలే, మన మోటివేషన్. మీరు ఇంతకుముందు అడిగిన స్టోరీస్లో చాలా ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంటుంది. అది మనకు సమయభావంలో చెప్పలేదు, కానీ ఇంతకుముందు 70% అన్నా కదా, 70% ఐక్యూ ఉన్న పిల్లలు కూడా మన దగ్గర చదువుకొని బీటెక్ చేసి మంచి ప్లేస్లోకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. సో ఈ విషయంలో పిల్లలను మనం తప్పుపట్టడం కాదు, కానీ వ్యవస్థ ఐఐటి జేఈ రూపంలో, ఐఐటి జేఈ కోచింగ్ రూపంలో పిల్లల లెర్నింగ్ హ్యాబిట్స్ని ఎంత మార్చింది, దానివల్ల నష్టాలు ఏంటో నేను ఇప్పుడు ఎలాబరేట్ చేస్తాను. బేసిక్గా ఏంటి అంటే, ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం ఒక ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలా? వీ షుడ్ రిమూవ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ దాట్. సో బేసిక్గా ఒక మెటీరియల్స్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చినారు వీళ్ళు. తీసుకురావడం వల్ల ఏమైంది అంటే, ఒక లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్, తెలుగులో మీరే చెప్పాలా, లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్ అంటే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేని వ్యవస్థను తయారు చేసినారు. మేమేదో సులభంగా అర్థమయ్యే వ్యవస్థ అని మేము అనుకుంటున్నాం. సులభంగా అర్థమయ్యే వ్యవస్థ అయితే మంచిదే కదా. కాదు, సులభంగా జేఈ లెవెల్ కాన్సెప్ట్స్ను పిల్లలకు అర్థం చేయించాలంటే చాలా మంచి టీచర్ ఉండాలి. ఇక్కడ అది కాదు, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేని వ్యవస్థ. ఓకే, సో ఇట్లాంటి సిస్టమ్ డెవలప్ చేసినారు. అయితే ఈ సిస్టమ్ యొక్క స్వరూప స్వభావాలు మనం కనుక అర్థం చేసుకుంటే పిల్లలకు మనం ఒక ఛాయిస్ ఏది ఇవ్వచ్చో నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ఐఐటి జేఈ అనేది ట్రైనింగ్ తీసుకోవడము, ఐఐటికి వెళ్ళడం అనేది ఒక బిగినింగ్, ఇట్స్ నాట్ ది ఎండ్. ప్రారంభమే. సో అందరు పిల్లలు వెళ్ళలేరు, కానీ ఈ అభ్యసన పద్ధతులు మారిపోవడం వలన ఇటు ఐఐటి జేఈ రాదు, అటు ఎంసెట్ రాదు, చివరికి పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. అవునండి కదా. సో అందుకోసమని ఈ 2 ఇయర్స్ని వెళ్ళేసి ఒక నేషనల్ లెవెల్ కాలేజీకి వెళ్ళాలన్న ఒక గోల్ పెట్టుకొని కూడా ఈ 2 ఇయర్స్ నేను స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఎట్లాగా నేర్చుకోవాలా, తర్వాత అప్లికేషన్ ఏం నేర్చుకోవాలా, ఈ రెంటిని ఫోకస్ చేసి పిల్లలు వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుద్దంటే, చూడండి, ఇది స్కూల్ కూడా వచ్చింది, ఏది ఐఐటి ఫౌండేషన్ అది స్కూళ్ళలో వచ్చింది, కాలేజీలో వచ్చింది. సో ఇంటర్మీడియట్లోను స్కూల్లోను రెండిట్లో కూడా ఒక నేను అన్నా కదా, లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్ డెవలప్ చేయడం వల్ల పిల్లలు రేపు బీటెక్ వెళ్ళిన తర్వాత కష్టపడతారు. బీటెక్ కాకుండా వాళ్ళ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా కష్టపడతారు, రేపు కెరీర్లో కష్టపడతారు. ఆలోచించొద్దు అని చెప్తున్నాం కదా మనం వాళ్ళకి. లో కాగ్నిటివ్ లోడ్ అంటే ఏంటి? లో కాగ్నిటివ్ లోడ్ అనేది మనకి ఇప్పుడు పునాది లేకుండా ఇల్లు కట్టినట్టు. అంటే మిమ్మల్ని ఇంకా చెప్తా చూడు, ఒక సుఖ ప్రాంతంలోకి పంపిస్తారు, ఒక కంఫర్ట్ జోన్ పిల్లలందరినీ అటు స్కూల్ స్థాయిలోను ఇటు ఇంటర్మీడియట్ స్థాయిలోను మనం ఒక కంఫర్ట్ జోన్లోకి సమాజం అనేది పుష్ చేసింది. ఈ కంఫర్ట్ జోన్ను విద్యలో సౌకర్య పరిధి అనుకోవచ్చేమో మనం. సౌకర్య పరిధి, సౌకర్య ప్రాంతము, సుఖ ప్రాంతము, మీరు ఏమన్నా పర్లేదు. ఏంటంటే ఒక బ్రెయిన్కు జనరల్గా బ్రెయిన్లో మనకు ఒక పార్ట్ ఉంటుంది, అమిగ్దల. ఇది స్ట్రెస్ సెంటర్ అంటారు. మనం ఎప్పుడు చేసేది అలవాటు పడ్డది చేసినప్పుడు అది
యాక్టివ్గా లేకుండా స్తబ్దుగా ఉంటుంది. కొంచెం ప్రమాదం వస్తుందంటే అది యాక్టివేట్ అవుతుంది. జాగ్రత్త అవస్థకు వచ్చేసరికి కొంచెం యాంగ్జైటీ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ కంఫర్ట్ జోన్లో ఉన్న పిల్లలు చూడండి, కంఫర్ట్ జోన్లో ఉంటే ఐఐటీ జేఈ రాదు యాక్చువల్గా. మామూలుగా ఏంటంటే ఏదో చేస్తూ ఉంటారు, ఏదో ఫైనల్గా కొంచెం అవకాశాలు పెరిగినాయి బట్టి ఏదో కాలేజీలో చేరిపోతారు, అది వేరే సంగతి. ఈ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల ఐఐటీ రాకపోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా అభ్యసన పద్ధతులు మారడం వల్ల తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళు కష్టపడతారు. ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఈ కంఫర్ట్ జోన్ యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, దాన్ని మనం డీటెయిల్గా వన్ ఆఫ్టర్ ది అదర్ డిస్కస్ చేద్దాం. చెప్పండి. సో ఈ కంఫర్ట్ జోన్ యొక్క ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే బ్యాడ్ లాంగ్వేజ్ స్కిల్స్, భాషా నైపుణ్య లోపం. మనం అది 6th క్లాస్ నుంచి ఐఐటీ జేఈ కోచింగ్ అని పెట్టేసి చూడండి, మనం చాలామంది అనుకోవచ్చు మీరు ఏంటి ఐఐటీ జేఈ కోచింగ్ అంటున్నారు, మరి మిగిలిన పిల్లల సంగతి ఏంటి అని. ఇప్పుడు ఇంతకుముందు వచ్చేటప్పుడే నేను చూస్తున్నాను, మనకి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్లో తెలంగాణలో 5.08 lakhs స్టూడెంట్స్ రాస్తున్నారు. దాంట్లో ఇంటర్మీడియట్ దాంట్లో ఎంపీసీ పిల్లలు ఎంతమంది గెస్ చేయండి? 2.75 ఏదో ఉంది lakhs, అంటే మోర్ దెన్ 55%. బైపీసీ 1.33. అంటే మేజర్ పోర్షన్ ఈస్ బైపీసీ అండ్ ఎంపీసీ. ఆలోచించండి. అండ్ విత్ అ రీజన్ అఫ్ కోర్స్. ఇప్పుడు స్టెమ్ కోర్సులో మన వాళ్ళు యూఎస్కి వెళ్ళి షైన్ అవ్వడానికి రీజన్ ఇదే. బట్ అది ఇక్కడ ఉన్న కార్పొరేట్ సిస్టమ్ వల్ల కాదు, చాలామందికి అర్థం కాదు. అది వాళ్ళు స్వంతగా చేసుకున్నది పిల్లలు. ట్రై టు అండర్స్టాండ్. సో అది ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ స్పీకింగ్. మేబీ దేర్ ఇస్ ఓవర్ ఎంఫసిస్ నౌ. అంటే కొందరు సైన్స్లు అందరికీ రావు, అట్లాంటి వాళ్ళు కూడా ఈ మార్కెట్ ఫోర్సెస్ లాగుతున్నాయి. లేకపోతే ఇది 2.75 ఉండదు ఎంపీసీ. దీంట్లో ఒక టాప్ 75 అయితే నాన్ మ్యాథ్స్, మై ఒపీనియన్, మొహమాటం లేకుండా చెప్తున్నాను. అండ్ ఈ దీంట్లో బయాలజీ కూడా అందరికీ వస్తారు కదా, వాళ్ళు మ్యాథ్స్ రావట్లేదని బయాలజీకి వస్తున్నారు. బయాలజీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నది కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఒక 2.75 ఇది ఎంపీసీ, 1.33 5 lakhsలో వీళ్ళే ఉన్నారంటే, సో మనం మాట్లాడేది అందరికీ పనికి వస్తుంది. ఇప్పుడు ఈ లో కాగ్నిటివ్ లోడ్ సిస్టంలో ఉన్న పిల్లలు వీళ్ళంతా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పేరెంట్స్ స్టూడెంట్సే కాదు, కొంచెం ఆలోచించాల్సిన, ఇది సొసైటీలో మేధావులు కూడా దీన్ని వినాల్సిన సిస్టమ్ ఇది. ఎందుకంటే ఇంత ఓపికగా ఎవరికి ఏమి నష్టం జరుగుతుంది అని తెలియదు. ఓకే, సో దాని ఫస్ట్ స్వరూపం ఏమన్నా నేను ఇది ఒక రకమైన విశ్లేషణనే. విశ్లేషణ కొంచెం కషాయం లాంటి విశ్లేషణ. అవును కదా, కషాయం తాగితేనే కొంచెం జబ్బులు తగ్గుతాయి. చిన్నప్పుడు మేము అదే తాగేవాళ్ళం, మా అమ్మ అదే ఇచ్చేది. ఇది ఇవన్నీ వెచ్చాలు నూరి కొంచెం కషాయం లాంటి విశ్లేషణ. దాన్ని మీరు ఏమన్నా కొంచెం మధ్య మధ్యలో తేనె లాంటివి వేస్తే వేయండి మీరు, తప్పకుండా. ఫస్ట్ బ్యాడ్ లాంగ్వేజ్ స్కిల్స్, భాషా నైపుణ్యం ఎందుకు రాలేదంటే, ఫౌండేషన్ అనే పేరుతో స్కూల్స్లో లాంగ్వేజ్ తీసేసినామని ప్రౌడ్గా చెప్పుకుంటారు కొన్ని స్కూల్స్. లాంగ్వేజ్ మాకు అవసరం లేదు, ఇంగ్లీష్ క్లాసులు ఒకటే అని. ఇంగ్లీషు ఏది వారంలో 1 లేక వారంలో 2, లేకపోతే తెలుగు వారానికి 1, హిందీ అసలు లేదు. ఈ లాంగ్వేజ్ని వాళ్ళు తీసేసినారు. చూడండి, పిల్లలకు కొంచెం చదివే పని లోడ్ తగ్గించడం అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు కదా పాపం. సో ఎస్, దానివల్ల ఏమైంది, లాంగ్వేజ్ భాష సరిగ్గా రాకపోవడం వల్ల ఇష్యూస్ ఏమొస్తాయి. ఇప్పుడు ఐఐటీ జేఈ లాంటి ఎగ్జామ్, నీట్ లాంటి ఎగ్జామ్, దేనికైనా కూడా ఈ భాషా నైపుణ్యాల లోపం వల్ల నష్టం ఏంటి? ఈ భాషా నైపుణ్య లోపాలు చూడండి, మళ్ళీ నేను ఐ వాంట్ టు కరెక్ట్. ఎవరైనా చూసేవాళ్ళు ఏంటి సార్ పిల్లలు ఇట్లా అంటున్నారని, పిల్లల్ని అస్సలు నేను ఒక మాట కూడా అనట్లేదు, మనం వాళ్ళని అట్లా నేర్పిస్తున్నాం అంటున్నాను. చూడండి, చాలాసార్లు క్లాసులలో నీకు అండర్స్టాండ్ అయిందా చెప్పు అంటే, నా ఐ అండర్స్టూడ్ బట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అంటారు. కరెక్టే అంటే వాడికి భాషా లోపం చెప్పడానికి కదా. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక బోర్డ్ ఎగ్జామ్ లెవెల్లో పర్లేదు అది, కానీ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ జేఈ ఎగ్జామ్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ అన్నప్పుడు నాకు అండర్స్టాండ్ అయింది నేను చెప్పలేను అనేది సరైన పదం కాదు. నేను అంటాను నీకు అండర్స్టాండ్ అయితే నువ్వు చెప్తావంట నేను. కానీ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే డెఫినెట్గా వాళ్ళకి కొంత అవగాహన వచ్చింది దాంట్లో, ఒక 75%. బట్ దే డోంట్ ఎక్స్ప్రెస్, దే కెనాట్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయేసరికి అది కన్సాలిడేట్ అవ్వదు.
ఎప్పుడైనా చూడండి, మీరు ఏదైనా తయారు కావాలి, ఒక లెసన్, ఒక స్పీచ్కో, ఒక దేనికో తయారు కావాలనుకుంటే ఏదో కొంచెం ప్లాన్ ఉంటుంది. కావాలంటే మనం ఒకసారి మనమే అనుకుంటాం మనసులో, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి అనుకొని వెళ్తాం మనం, రిహార్సల్ లాగా. సో వాళ్ళకి ఆ రిహార్సలింగ్ లేదు అక్కడ, రైట్? సో ఎక్స్ప్రెస్ చేయలేరు. మరి రాయగలరా? రాయడం కూడా భాషా నైపుణ్యమే. ఈ రాయలేకపోవడం అనేది ఎక్కడ పోయింది తెలుసా మీకు? ఇప్పుడు ఐఐటీ జేఈ వచ్చిన తర్వాత ఐఐటీ జేఈ వేరు, ఇంటర్మీడియట్ వేరు అంటారు. సరిగ్గా ఇంటర్మీడియట్ కోసమని ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మగ్గొట్టేస్తారు, రాసేస్తారు. నేను రాయడం అంటే నా ఉద్దేశం లెటర్స్ రాయడం కాదు, ఒక భావన అర్థమైన తర్వాత స్వంత ఆన్సర్ రాయడం. సరే, ఇప్పటికీ కొన్ని మంచి స్కూల్స్లో ఉంటాయి, ఐసిఎస్సి స్కూల్స్లో, లేకపోతే కొన్ని బెటర్ సిబిఎస్ స్కూల్స్లో ఈ అలవాట్లు ఉన్నాయి, బట్ లెస్ అయిపోయింది అక్కడ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు, ఈ ఐఐటీ జేఈ పేరు మీద ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్స్ బట్టి కొట్టడము, ఎగ్జామ్ ముందర ఆ క్వశ్చన్స్ బట్టి కొట్టడం. దీనివల్ల డూప్లికేట్ అవుతుంది. న్యూటన్స్ లాస్ అనేవి ఐఐటీకి ఒకటే ఉంటుంది, ఇంటర్మీడియట్కి ఒకటే ఉంటుంది. సో న్యూటన్స్ లాస్ యొక్క బేసిక్ మీనింగ్ అర్థమైతే ఆ సెంటెన్స్ మనమే రాస్తాం కదా. మీరు అట్లాగే చదువుకున్నా, నేను అట్లాగే చదువు, మనం ఎప్పుడు బట్టి కొట్ల, విషయం అర్థం చేసిన తర్వాత సరి అయిన భాషలో రాస్తాం. ఇప్పుడు రాయకపోవడానికి కారణం ఏంటి? మనం ఆల్రెడీ వాళ్ళకి నోట్స్ ఇచ్చేసి, నాయన ఇది బట్టి కొట్టండి, దీంట్లో ఇట్లాగే రాయండి, ఇట్లా వచ్చిన మార్కులు వస్తాయి అనేసరికి ఇట్ లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్. మన అంటే ఆలోచన అనేది అవసరం లేని సిస్టమే కదా. క్రియేటివిటీని మనం తొక్కేసేయడం వల్ల ఏమైంది అంటే, మళ్ళీ కొత్తగా మన నాయనను చదువు అంటే, రాయమంటే బ్రెయిన్ యాంగ్జైటీకి వస్తుంది. లో కాగ్నిటివ్ లోడ్ సిస్టంలో ఉన్న డేంజర్ ఇది. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఏమన్నా మనం తర్వాత రీడింగ్, ఇది కూడా ఏంటిది, భాషా నైపుణ్యమే కదా. నేను ఐఐటీ జేఈ ఎగ్జామ్లోనే చెప్తాను మీకు, ఐఐటీ జేఈ మెయిన్స్లో కానీ, మెయిన్స్లో అయితే ఒక 10 క్వశ్చన్స్, అడ్వాన్స్లో అన్ని క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఒక 6 లైన్లు, 7 లైన్లు, 8 లైన్లు దాకా ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇది చదివి అండర్స్టాండ్ చేసుకొని ప్రాబ్లమ్ సెటప్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. పిల్లలు చదవలేకపోతుంటే నాకు చాలా బాధేస్తుంది. ఏంటి ఇట్లా తయారైన మనం అర్థం చేసుకోవడం, అసలు ప్రశ్న అర్థం చేసుకోకుండా ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఏమన్నా నెంబర్స్ ఉంటే ఒక ఫార్ములా తెచ్చి ఎట్లాగో కొంచెం అటు ఇటు ఆ నెంబర్స్ నా ఫార్ములాలు పెట్టని ట్రై చేస్తారు. ఇట్ డజంట్ వర్క్. భాషా నైపుణ్యాలకు అంటే రాయడానికి, మాట్లాడడానికి వాటికి ఇచ్చే విలువ ఇవ్వకపోతే ఇదంతా ఎక్కడ ప్రాబ్లం అయితే తెలుసా మీకు? రేపు వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత చూడండి, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఒక గ్రూప్లో పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళు మాట రాకపోతే అక్కడ ఎట్లా బతుకుతారు అంటారు పేరెంట్స్. ఎవరైనా 2-3 పిల్లలు, ఒకడు కొంచెం అమాయకుడు, మాట లేకుండా నీ మాటే రాదు, నువ్వు ఎట్లా బతుకుతారో అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ అదే. సో ఇది చేయడానికి చూడండి, పిల్లలు ఆటోమేటిక్గా మాట్లాడే పిల్లలు ఉంటారు. మనం పుట్టినప్పటి నుంచే క్యూరియాసిటీ, మాట్లాడడం అన్నీ ఉంటాయి కదా. బట్ వీఆర్ టెలింగ్ దెమ్ యూ డోంట్ నీడ్ టు స్పీక్, యూ డోంట్ నీడ్ టు రైట్, యూ డోంట్ నీడ్ టు ప్రజెంట్. అండ్ ఎంతమంది పిల్లలు ఇంతకుముందు చెప్పే కదా, ఒక 2.7 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 5 lakhs పిల్లలు ఎంపీసీకి వస్తున్నారు, 1.33 బైపీసీకి వస్తున్నారు అంటే ఇంతమంది పిల్లలకి మనం చెడు అలవాట్లు చేస్తున్నాము. అది ఫస్ట్. ఏంటది? బ్యాడ్ లాంగ్వేజ్. మీరు కావాలంటే ఒక నోట్ రాసుకుంటున్నాను సార్. బ్యాడ్ లాంగ్వేజ్ స్కిల్స్. తర్వాత లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లిజనింగ్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఉంది కదా మనకేదో, తనకు తోచదు, వేరే వాళ్ళు చెప్తే వినరు. ఇక్కడ ఏమైందంటే పిల్లలు ఒక బేబీ లిజనింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినారు. దే బాస్క్ ఇన్ దట్ బేబీ లిజనింగ్ మోడ్. యాక్చువల్గా ఒక జేఈ ప్రాబ్లం ఫిజిక్స్లో చేయాలి అంటే ఒక డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి. నేను క్లాస్లో వెళ్ళి పిల్లలకు చెప్తున్నప్పుడు వాళ్ళు నాతో మోర్ ఇంటెలిజెంట్ ఏమంటారు, ఇంటలెక్చువల్గా కనెక్ట్ అవ్వాలి. అఫ్కోర్స్ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫస్ట్ మనం సెటప్ చేసుకున్న తర్వాత ఇంకా డే టు డే అఫేర్స్లో బేసికల్గా సార్ చెప్తున్న సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. కానీ ఈ కార్పొరేట్ సిస్టమ్ ఏం చేస్తారంటే ఒక కాన్సెప్టు, ఒక ఫార్ములాని మొత్తం ఐఐటీ జేఈని డెవలప్ చేసినారన్నమాట. ఆ కాన్సెప్ట్ అంటే ఒక ఫిల్లర్ వర్డ్స్ అంటే ఏంటి, ఒక ఏదో కొంచెంసేపు మనం ఒక ఫార్ములా ఇచ్చే ముందు కొంత నింపడానికి కొన్ని మాటలు మాట్లాడితే కాన్సెప్ట్ అనుకుంటారు. కాబట్టి పిల్లలకు
ఒక దీర్ఘంగా, ఒక డీప్గా, ఒక ఎలాబొరేట్ చేస్తూ కనుక మాట్లాడితే కొందరు పిల్లలకు నిద్ర వస్తుంది. ఇప్పుడు శిశు శ్రవణం. నిద్ర ఎందుకు వస్తుందో ఆలోచించండి. మీరు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి అర్థం కాకుండా కొంచెం లల్లబైలాగా మాట్లాడుతూ నిద్ర వస్తుంది కదా. అంతే కదా. సో స్టూడెంట్స్ ఆర్ నౌ ఫోర్స్ టు లిజన్ టు అ టీచర్ లైక్ ఎ బేబీ. అంటే ఒక టీచర్ యొక్క ఎమోషనల్ ఇదిని, లేకపోతే ఒక ఆ డ్రమాటిక్స్ని, ఆ జెస్చర్స్ని ఇది వాచ్ చేయడం స్టార్ట్ చేసినారు. మనకి అది ఎట్లాగో మైండ్కి ఎక్కడం లేదు. నిజం. సో దిస్ యాక్చువల్లీ చాలామందికి ఇది అర్థం అవ్వదు. ఇది బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ లిజనింగ్ అనేది లేకుండా ఉంటే కాంప్రహెన్షన్ ఎక్కడ వస్తుంది? కాంప్రహెన్షన్ లేకపోతే అండర్స్టాండింగ్ ఎట్లా వస్తుంది? అండర్స్టాండింగ్ లేకపోతే అప్లికేషన్ ఎట్లా వస్తుంది? అయితే ఇంకొకటి, అంటే టు బీ వన్స్ అగైన్ ఫేర్ టు ద చిల్డ్రన్, మంచి పిల్లలు ఎవరైనా లిజన్ చేయాలనుకున్నా కూడా యూ రిమూవ్ ద టీచర్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. ఒక మంచి టీచర్ వచ్చి బాగా చెప్పాలనుకున్నా కూడా ఆయనకు మూడు రోజుల్లో ఈ లెసన్ కంప్లీట్ చేయమంటే వాడి దగ్గర గబగబా అంటాడు, ఇది ఏదో నోట్స్లోనే ఉంది, ఆయనకు వినేదేంది అనుకుంటారు మంచి పిల్లలు కూడా. సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిస్టమ్ అనమాట. అంటే దాంట్లో మళ్ళీ నేను వన్స్ అగైన్ ఐ రిపీట్, నో వన్ షుడ్ ఫీల్ బ్యాడ్ దట్ ఐఎమ్ బ్లేమింగ్ స్టూడెంట్స్. We are, as a society, are pushing them into a low cognitive load system by sending them to these silly colleges and silly institutions. తర్వాత చూడండి, నో క్వశ్చనింగ్, ప్రశ్నించకపోవడం. నాకు ఇప్పటికి గుర్తు, బిగినింగ్లో మేము చెప్తున్నప్పుడు మనం గనక అలర్ట్గా లేకపోతే పిల్లలు తినేసేవాళ్ళు. క్లాసులలో నిలబడితే వాడు నిలబడ్డాడంటే వీడి క్వశ్చన్ ఏం అడుగుతాడంటూ ఉండేది, అట్లా ప్రిపేర్ అయ్యవచ్చు వాళ్ళం. మనం అంతా చెప్పేసి క్వశ్చన్స్ ఉన్నాయా అంటే, క్వశ్చన్స్ ఏంటి మీరు చెప్తూ వెళ్ళండి మేము బట్టి కొడతాం అన్నట్టుగా తయారైంది. చూడండి, ఎక్కడైనా కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే మీకు ఎక్కడైనా నేను చెప్పిన దాంట్లో సరిగ్గా మీకు నచ్చలేదు, అవగాహన రాలేదంటే మీరు మళ్ళీ అడుగుతారు కదా, అట్లాంటి ఏంటని అడుగుతారు కదా. ఎక్కడైనా అది మానవ సహజం కదా. క్వశ్చన్ చేయడం అనేది స్టూడెంట్ సహజం, పిల్లల సహజం. అసలు నాన్న వేలు పట్టుకొని మనం కనుక ఇది నైట్లో నడుస్తూ ఉంటే పైకి చూస్తే చంద్రుడు మనతో వస్తున్నట్టు కనిపిస్తుంది. స్టూడెంట్ ఏమడుగుతాడు, డాడీ చంద్రుడు మనతో ఎందుకు వస్తున్నాడని అడుగుతాడు. అక్కడ స్టార్ట్ అయిన ఇంక్విజిటివ్నెస్ స్కూల్లోకి రాగానే ఎందుకు పోతుంది? మనమే తీసేస్తున్నాం. ఎస్, ఈ సిస్టంలో తీసేయబడుతుంది. ఎందుకు అంటే క్వశ్చన్స్ అడగడం ఎంకరేజ్ చేయరు. ఎందుకు చేయరంటే ఈ టీచర్కి సిలబస్ ఫినిష్ చేయాలా, తర్వాత ఈ టీచర్ కూడా పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు, ఆ నోట్స్ని బట్టి కొట్టి వచ్చినాడు, క్వశ్చన్ స్టూడెంట్ అడిగాడు అనుకోండి, ఏమవుతుంది, ఈయనకు రాదు, కూర్చోమంటారు. సో కొంత డిస్కరేజ్ చేయడం ఒకటి. తర్వాత ఇప్పుడు టీచర్ని క్వశ్చన్ అడిగినా అడగకపోయినా నోట్స్ ఉన్నాయి కదా, అది దాంట్లో ఉన్నదే వస్తుంది కదా. మీకు విషయం తెలుసా, చాలా కార్పొరేట్ బ్రాంచెస్లో ఒక బ్రాంచ్లో మెటీరియల్ నుంచి 60% క్వశ్చన్స్ ఇవ్వాలని ఉంటుంది, ఇంకో బ్రాంచ్లో 40% ఇవ్వాలని ఉంటుంది, ఇంకో బ్రాంచ్లో మొత్తం మెటీరియల్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. టాప్ బ్రాంచ్లలో అంటే మంచి స్టూడెంట్స్ ఉన్న బ్రాంచ్లో, మంచి టీచర్ ఉన్న బ్రాంచ్లో రియల్ IITJEE కోచింగ్ ఉంటుంది. మిగిలిన అన్నీ ఈ 2.73 అని నెంబర్ చెప్పినా కదా, దీంట్లో మోస్ట్లీ 2 lakhs వరకు కూడా ఇట్లాంటి కార్పొరేట్ కాలేజ్లో ఉంటారు. సో ఈ 2 lakhsలో నిజమైన కోచింగ్, IIT కోచింగ్ అనేది 2000 స్టూడెంట్స్ ఉంటారు. సో మిగిలిన వాళ్ళని ఎస్ ఐ విల్ కమ్ బ్యాక్ వన్స్ అగైన్, దే ఆర్ పుష్డ్ ఇంటూ అ లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్. అంటే ఏంటి, టీచర్ చెప్పినా చెప్పకపోయినా ఆ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్ చదివేసేసి మనం ఎగ్జామ్ రాద్దాం. అంతే. సో ఇక్కడ ఏమైంది, క్వశ్చనింగ్ అనేది తీసేయబడ్డది. తర్వాత సృజనాత్మకతకు అవకాశమే లేదు. సృజనాత్మకతకు నిజానికి సృజనాత్మకమైన ఏమంటారు బేసిక్ ఆలోచనకు బేసిక్ ఎండోమెంట్ ఉంటుంది. ప్రశ్నించడం అనేది లేకపోయేప్పటికీ ఎస్, మనకి ఆలోచన అన్నది రానివ్వడు. ఆ స్థాయికి పట్టుకపోవడం, బ్రెయిన్ దానికి అలవాటు పడుతుంది. అదే కంఫర్ట్ జోన్. బాగా చెప్పారు సార్. తర్వాత ఒక మంచి సామెత ఉంది మనకి ఇంగ్లీష్లో, మిస్సింగ్ ద ఫారెస్ట్ ఫర్ ట్రీస్ అని. మిస్సింగ్ ద వుడ్స్ ఫర్ ద ట్రీస్ కానీ మిస్సింగ్ ద ఫారెస్ట్ ఫర్ ట్రీస్. చెట్టు కోసం అడవినే మాయం చేసేస్తాడు. అంటే ఏంటంటే టోటల్ స్టోరీ అవసరం లేకుండా ఏదో ఒక చిన్న విషయం పట్టుకోవడం.
అంటే ఇది సైన్స్ టీచింగ్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒక ఫిజిక్స్ లెసన్ చెప్తున్నప్పుడు ఇండివిజువల్గా ఈ విషయం ఆ విషయం ఆ విషయం అని కాదు. అది ఎందుకు అలవాటు ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ వైజ్ చూస్తారు. ఈ క్వశ్చన్ ఆన్సర్, ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్. మీకు మీరు అడిగారు కదా మీ అనుభవం అని, ఒక అనుభవం చెప్తాను. ఈ విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఒక అమ్మాయి 10th క్లాస్ దాకా ఒక వన్ ఆఫ్ ది ఫౌండేషన్ కోర్సులలో పేరు చెప్పదలుచుకుని చదివి వచ్చింది. వెరీ అంబిషియస్, వెరీ లైకబుల్, వెరీ టాకెటివ్, హైలీ కమ్యూనికేట్. నేను ఫిజిక్స్ లెసన్ చెప్తుండేవాడిని. చెప్పిన తర్వాత చాలా రోజులు సార్ దీని యూజ్ ఏంటి అని అడిగేది నన్ను. దీని యూజ్ ఏంటంటే ఫిజిక్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక ఇండస్ట్రియల్ యూజో లేక ప్రాక్టికల్ యూజో ఏదో చెప్తారు కదా, అట్లా కాదు దీని యూజ్ ఏంటి అనేది. ఒక ఫ్యూ టైమ్స్ తర్వాత ఏంది బిడ్డ అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటే, ఇది ఎక్కడ క్వశ్చన్ అడుగుతారని అడిగింది. అంటే పాప ఏం అలవాటు అయింది అంటే డిజిటైజ్డ్ ఇన్ఫర్మేషన్. ఒక చిన్నగా చెప్పడం, చిన్నగా దానికి ఒక ప్రాబ్లంకి అప్లై చేయడం. అంతే. నేను స్టోరీ చెప్తూ ఉంటే ఆ స్టోరీ అవసరం లేదంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ని దాని స్టోరీ తెలిస్తేనే దాని అప్లికేషన్ వస్తుంది. సో మనం దాంట్లో ఉన్న మైనర్ డీటెయిల్స్కి, అవసరం లేని డీటెయిల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే మిస్సింగ్ ది ఫారెస్ట్ ఫర్ ద ట్రీస్. పర్టికులర్ ట్రీ కాదు, టోటల్ ఫారెస్ట్ తెలియాలి మనకు. సో ఇది వినే వాళ్ళకి ఇదంతా ఏదో నాకు కొత్తగా ఉంది, సరే ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటారు, కానీ ఐ ఫేస్ ఇట్ డైలీ అనమాట. సరే మన దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఒక ఫస్ట్ ఇయర్లో 6 monthsలో ఇదంతా మార్చేస్తాను పిల్లల దగ్గర. కానీ ఇది మళ్ళీ చూడండి, నేను చెప్పినట్టుగా కార్పొరేట్ సిస్టమ్ నుంచి వచ్చిన పిల్లలకి ఎక్కువ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. నేను పేరెంట్స్ కూడా అదే చెప్తాను, చూడండి పర్లేదు ఇప్పుడు అట్లా ఉంటే ఉన్నారు, కానీ మనకు బీటెక్ పోయిన తర్వాత నేను వీళ్ళు మారాలి కాబట్టి ఈ సిస్టంలోకి రావాలని చెప్తాను. సో అంటే ఒక టోటల్ పిక్చర్ని వదిలేసి చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకోవడం ఇది, అట్లా కూడా లెర్నింగ్ అనేది ప్రాపర్గా అవ్వదు. మనం ఇంకా నెక్స్ట్ విషయానికి వద్దాం. మామూలుగా క్లాస్లో మనం లెసన్ చెప్పిన తర్వాత ఒక టీచర్కి అలవాటండి, డిడ్ యూ అండర్స్టాండ్ అని అడుగుతాం, అర్థమైందా అని అడుగుతాం కదా. నేను గమనించింది ఏంటి అంటే, ఒక కొత్త విషయాన్ని, ఒక లోతైన విషయాన్ని చెప్తున్నప్పుడు పిల్లలు కొంచెం స్టిఫ్ అయి కూర్చుంటారు. అదే వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో ఒక విన్న విషయాన్ని మనం మాట్లాడితే ఎస్ ఫాలో అయినామంటారు. అంటే ది మిస్అండర్స్టాండ్ ఫెమిలియారిటీ యాజ్ అండర్స్టాండింగ్. అంటే ఇంతకుముందు మనకు తెలిసిన విషయాన్ని మనం కనుక ఉచ్చరించినట్టయితే ఫాలో అయినా అంటారు. నథింగ్ లైక్ ఫాలో అవ్వడము, యూ ఆల్రెడీ హర్డ్ ఇట్. అంతే. తెలియడం వేరు, అనుసరించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. సో కొంచెం కష్టంగా, కొంచెం డీప్గా, కొంచెం గ్రే సెల్స్ యాక్టివేటెడ్గా మనం కనుక చెప్పినప్పుడు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకు? యూ డిఫైన్డ్ అండర్స్టాండింగ్ యాజ్ ఫెమిలియారిటీ. అంటే పరిచయం ఉన్న మాటలు వేరే వాళ్ళు అంటున్నప్పుడు నాకు తెలుసు అంటారు, అంటే నాకు అండర్స్టాండ్ ఇది భ్రమ. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఇదన్నమాట. ఇంకా వెన్ యూ కమ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, మామూలుగా ఇంతకుముందు చెప్పా కదా, ఒక మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్లో కొంచెం కోర్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే అసలు కోర్ కాన్సెప్ట్ ఉండదు, ఏముండదు, అంతా 4 లైన్లు ఉంటాయి. ఈ లైన్లను ఆ టీచర్ వచ్చేసి మాట్లాడేస్తాడు. మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని ఫార్ములాలు ఇస్తాడు. ప్రాబ్లం ఏంటి అంటే, ఫిజిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవెన్ మ్యాథ్స్లో కూడా ఒక ఫార్ములా అనేది కొన్ని కండిషన్స్ అండర్ సర్టన్ కండిషన్స్ ఓన్లీ ఇట్ వర్క్స్, అన్నిట్లలో వర్క్ అవ్వదు. తర్వాత ఈ ఫార్ములా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏదో ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ని సాధారణీకరించి జనరలైజ్ చేసి దాని నుంచి డిరైవ్ చేసి అన్నిటికీ పనికొచ్చేలాగా ఉంటుంది. అంటే ఒక యాపిల్ కిందికి పడుతున్నప్పుడు ఈ యాపిల్ను స్టడీ చేసి యాపిల్ను తీసేసి జనరల్గా డిస్కస్ చేస్తారు. ఒక బాడీ కిందికి పడుతుంటే అది ½ అనే ఫార్ములాను, ½ అనే లాను అనుసరిస్తుంది అని చెప్తారు. సో మనం కనుక ఈ ఫార్ములా ఎక్కడి నుంచి డిరైవ్ అయిందో మనం డిరైవ్ చేసుకుంటే, ఆ డిరైవ్ చేసిన క్రమంలో
జరిగిన ఆ ప్రాసెస్ ఉంటే చూడండి, అదే మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పనికొస్తుంది. ఓ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఫార్ములా అండ్ ప్రాబ్లమ్స్, నో డెరివేషన్స్, నో టీచింగ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృత ఉపాధ్యాయులు మీరు కదా, సంస్కృతం టీచ్ చేస్తారు, తర్వాత సంస్కృతం గురించి రీసెర్చ్ చేస్తారు, మీకు ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్నీ ఉంది. మీకు ఫిజిక్స్ మ్యాథ్స్ అంత పెద్దగా కనెక్షన్ లేదనుకుందాం. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ సిస్టమ్కి వెళ్ళి మంచిగా మార్కెట్ చేసుకొని యూ కెన్ టీచ్ ఫిజిక్స్ ఆల్సో. ఎట్లా చేయొచ్చు? మీకు భాష ఎట్లాగో బాగా వచ్చు. సో పిల్లల్ని మీరు ఇంప్రెస్ చేయగలరు, కొంచెంసేపు ఉత్తేజపరచగలరు, ఆ నోట్స్ తీసుకుంటారు, మీకు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ, మీరు బుక్ కూడా చూడరు, అక్కడ ఉన్న స్టెప్స్ని ఇక్కడ రాసేస్తారు మీరు. యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ టీచర్. సో లేదు, మీకు చాలా 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 బ్రాంచ్లలో అదే ఉంటుంది తెలుసా మీకు. అన్యాయం అట్లాగే ఉంటుంది. అంటే మీకు కొంచెం నేను అర్థం చేయడానికి అతిశయోక్తిగా చెప్పినాను, కానీ ఒక బయాలజీ టీచరు ఫిజిక్స్ చెప్పొచ్చు, ఫిజిక్స్ బయాలజీ చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఇట్స్ ఓన్లీ మెటీరియల్స్ అనమాట. ఫార్ములా డెరివేషన్స్ ఉండవు. ఫార్ములా డెరివేషన్ చేస్తే టైం సరిపోదు, టైం సరిపోకపోతే సిలబస్, ఇదంతా దెర్ ఆల్ కనెక్టెడ్. సో డైరెక్ట్గా ఫార్ములాలు ఇచ్చేయడము, ఆ ఫార్ములాలో మీనింగ్ తెలియదు, ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చో తెలియదు, కానీ దాన్ని అప్లై చేసి మాత్రం మనం ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత ఈ ఫార్ములాకు రిలేట్ అయ్యేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది శ్రీనివాస్ గారు. అంటే బ్రెయిన్ ఎట్లాగా మనం ఒక సౌకర్య ప్రాంతంలోకి తోసేస్తామంటే ఇన్స్టెంట్ వ్యాలిడేటెడ్ లెర్నింగ్. ఇన్స్టెంట్ వ్యాలిడేటెడ్ లెర్నింగ్ ఏమంటారు దాన్ని? తక్షణ ధృవీకృత అభ్యాసం. కానీ మీరు దాన్ని సంస్కృతం చేసి ఇంకొంచెం అర్థం కాకుండా చేస్తున్నాం. అంటే ఏంటంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ పని క్లోజ్ అయిపోవాలి, క్లోజర్ అంటారు సైకలాజికల్గా. అంటే ఒక చిన్నగా పని ఇస్తాము, ఆ పని తొందరగా ఫినిష్ చేస్తాము, హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్లో 3 ఐడియాస్ ఉంటాయి, కనీసం 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చదవాలా, ఆ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయని మనం గుర్తించాలా, వాటి సరిపోయిన 3 బేసిక్ ప్రిన్సిపల్స్ తీసుకురావాలా, వచ్చిన తర్వాత అప్లై చేయాలా, సాల్వ్ చేయాలా. ఇదంతా ఒక ప్రాసెస్. ఇట్లా కనుక చేస్తే ఏమవుతుంది అంటే డే 1 నుంచి ట్రైనింగ్ ఉంటే పిల్లలు అట్లాగే చేస్తారు. కానీ మనం డే 1 నుంచి ట్రైనింగ్ అది ఇవ్వకపోయేసరికి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక బ్రెయిన్ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. అందుకోసం ఏంటి, ఒక ఫార్ములా యాక్చువల్గా కోర్ కాన్సెప్ట్స్ అంటారు, నాకు చాలా చికాకు వస్తుంది. ఆ కోర్ కాన్సెప్ట్స్ అంటే ఒక ఫార్ములా, ఈ ఫార్ములా కనెక్ట్ ఎక్కడైనా ఈ ఫార్ములా ఒక ప్రాబ్లం తీసేసి ఈ ఫార్ములాలో నెంబర్లు పెట్టేసి ఇమ్మీడియట్గా ఆన్సర్ తీసుకురావడం, హ్యాపీ ఫీల్ అయిపోవడం. బట్ రియల్ టైం జేఈ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, కొన్ని మెయిన్స్ ప్రాబ్లమ్స్ అట్లా అవ్వవు. తర్వాత రేపు వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత కూడా ఏ పని ఒక 2 నిమిషాల్లో 1 నిమిషంలో అవ్వదు. అంటే బ్రెయిన్ ఏంటంటే జనరల్గా నేను అన్నా క్లోజర్, ముగింపు. బ్రెయిన్ ఎప్పుడు ముగింపును ఆహ్వానిస్తుంది, దాని మీద లోడ్ పడవద్దు కదా. సో మనం పిల్లల్ని డే 1 నుంచి కూడా, ఇంతకుముందు అన్నా కదా, సారీ మనం ఎక్కడో ఆపేసినట్టున్నాం. ఆ అమ్మాయి ఇట్లా అడుగుతుండేది ఏమని, ఇది దేనికి పనికి వస్తుందని. అంటే ఆ అమ్మాయి ఉద్దేశంలో ఏంటి అంటే మీరు ఇచ్చారు కదా, ఎక్కడ దీన్ని నేను ఫిట్ చేసి ఆన్సర్ తీసుకురావాలని. తర్వాత అర్థమైంది, అమ్మో ఇంత ఇదా అని. ఎందుకంటే మొత్తం ఫౌండేషన్లో అదే ఫార్ములా, అంతే, సొల్యూషను, ఆన్సర్. ఆన్సర్ రాగానే హ్యాపీ, వ్యాలిడేట్ అయిపోయింది కదా, ఆన్సర్ వచ్చేసింది కాబట్టి యు ఆర్ గుడ్, గ్రేట్, అండ్ దానికి మార్క్స్ కూడా ఇచ్చేస్తాం. బట్ స్టోరీ ఏమైందో చెప్తా చూడండి అమ్మాయిది. సో ఫిజిక్స్ అయితే, కెమిస్ట్రీ కొంచెం సొంతగా చదువుకునేది, మ్యాథ్స్లో కొంచెం టాలెంట్ ఉండేది అమ్మాయికి. ఈ ఫిజిక్స్ ఎప్పుడూ అమ్మాయికి అర్థం కాకపోయేది. కానీ గుడ్ స్టూడెంట్, చాలా చాలా కష్టపడింది, నేర్చుకుంది. కానీ ఫైనల్గా ఏమైంది తెలుసా మీకు, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. అప్పుడు మెయిన్స్ ఎగ్జాము ఇవి మన ఆన్సర్ షీట్స్ ఇస్తుండేవాళ్ళు, జిరాక్స్ కాపీస్ తీసుకొచ్చి సార్ కరెక్షన్ చేసుకుందామని కూర్చుంది. ఫస్ట్ క్వశ్చన్ రాంగ్, సెకండ్ క్వశ్చన్ రాంగ్, థర్డ్ క్వశ్చన్ రాంగ్. ఇంకా వద్దు బిడ్డ వదిలేదు అన్నా నేను. 4 మార్కులు వచ్చిన ఫిజిక్స్లో. అయ్యయ్యో. బట్ షీ మేనేజ్డ్ ఇట్ విత్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. షీ వెంట్ టు ట్రిచి ఎన్ఐటీకి వెళ్ళింది. దెన్ లేటర్ షీ బికేమ్ వెరీ గుడ్ ఎట్ ఫిజిక్స్. అందరూ అప్పుడు ఫిజిక్స్ ఎక్కడ నేర్చుకున్నాం అనేవాళ్ళు. అంటే ఆలోచించండి, నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకొచ్చినానంటే దట్ చైల్డ్ ఈజ్ ఇంటెలిజెంట్,
ద చైల్డ్ ఈజ్ అంబిషియస్, ద చైల్డ్ ఈజ్ డిసిప్లిన్, అవును చైల్డ్ ఈజ్ క్యూరియస్. అవును But in the early stages only, you told success will come this way, in a very low cognitive load way. అవును Not you don't need to think, just ఒక ఫార్ములా తీసుకొని దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వస్తుంది, దెన్ యూ ఫీల్ హ్యాపీ అని తయారు చేసినాం అనమాట. బట్ తర్వాత తను చాలా ఇంప్రూవ్ అయింది. తర్వాత షీ కేమ్ ఇన్ టచ్ విత్ మీ అండ్ షీ వాజ్ టెలింగ్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. అవును దీంట్లో పిల్లలు చెప్తున్నప్పుడు వాళ్ళని మనం ఏం చేసామంటే ఒక లో లెవెల్ ప్యాటర్న్ రికగ్నిషన్లోకి పంపించినాం. ఒక ఇది అర్త్ అని ఒక సర్కిల్ గీస్తాను నేను బోర్డు మీద. అర్త్ను 3 డైమెన్షనల్గా మనం బోర్డు మీద డ్రా చేయడం కష్టం. సో ఇట్లాగా గీసేసి ఇట్లా ఏదో పడుతుంది అని ఒక చిన్నగా డాట్ పెడతాం. ఈ సర్కిల్ ఏమో ఎర్త్, ఆ డాట్ ఏమో ఒక యాపిల్. ఓకే సో అది ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచించాలా? ఇవి చెప్తున్నప్పుడు సర్కిల్ గీసినప్పుడు ఎర్త్ గుర్తు రావాలా, డాట్ పెట్టినప్పుడు ఏం గుర్తు రావాలా? అని సెంటర్ యాపిల్ గుర్తు రావాలా. ఇది మోడలింగ్ అంటారు యాక్చువల్గా, ప్రాబ్లం చేసేది. కానీ మనం పిల్లల్ని ఏ దాంట్లోకి పుష్ చేసినామంటే అది ఎర్త్ యాపిల్ అవసరం లేదు వాళ్ళకి. ఒక 0, ఒక డాట్, ఒక ½ GT² ఫార్ములా, లేక GM/R² ఒక ఆల్జిబ్రా ఫార్ములా. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఈ చాలా క్వశ్చన్స్, ఎవరో స్టూడెంట్ నాతో అన్నాడు, సార్ మెయిన్స్ రావాలంటే 22,000 క్వశ్చన్స్ చేయాలట కదా అని. అంటే ఈ 22,000 క్వశ్చన్స్ చేసి ఆ సిమిలర్గా అవును ఇంకా ఒక గిసుమంటిదే కనిపిస్తుంది అంటారు. అంతే ఫ్రేమ్ అది కనిపిస్తే దాన్ని కనెక్ట్ చేయడం. ఎంతోమంది పిల్లలు అంటే జస్ట్ బిలీవ్ మీ, దిస్ ఆల్ మై లివ్డ్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్ లివ్డ్ ఎక్స్పీరియన్స్. పిల్లలు వచ్చినప్పుడు అందరినీ తీసుకొని కూడా లాంగ్ టర్మ్ వచ్చిన పిల్లలతో నేను చాలా ఎక్కువ చూస్తాను నేను. మెమరీని, ఆ మ్యాచింగ్ని, ప్యాటర్న్స్ మ్యాచింగ్ చేసి క్వశ్చన్ చేస్తే కూడా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్లో కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ 88, 89 వస్తుంది వాళ్ళకి, అంతకంటే ఎక్కువ రాదు. ఎందుకంటే దిస్ ఆల్ న్యూ క్వశ్చన్ దేర్. ఐఐటీ అడ్వాన్స్డ్ అయితే అసలే రాదు. అంటే మొత్తం క్రియేట్ చేసి ఇవ్వబడతాయా సార్ అందులో క్వశ్చన్స్ అన్నవి ఐఐటి దాంట్లో? ఓన్గా క్రియేట్ చేస్తారు కదా. ఐఐటీ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ఫ్రేమ్ చేసి కొత్త క్వశ్చన్సే ఉంటాయి, పాత క్వశ్చన్స్ ఎప్పుడు రిపీట్ రానే రాదు. సో అయ్యేసరికి ఈ ప్యాటర్న్స్ అక్కడ ఏమి పనిచేయవు కదా. నిజమే. సో నెక్స్ట్ అదేమన్నాను, లో లెవెల్ ప్యాటర్న్ రికగ్నిషన్. తర్వాత వెరీ వెరీ హ్యాపీ విత్ సీక్వెన్షియల్ లాజిక్ అంట నేను. సీక్వెన్షియల్ లాజిక్ అంటే ఏంటి అంటే, టీచర్ ఒక ప్రాబ్లం ఎట్లా సెటప్ చేయాలో చెప్తారు, చెప్పేసి ఎలా సెటప్ చేయాలో అన్ని చోట్ల చెప్పారు. కొన్ని చోట్ల మంచి టీచర్స్ చెప్తారు. చెప్పిన తర్వాత పిల్లలు స్టెప్స్ చేయాలి. యాక్చువల్గా పిల్లలు సొంతగా స్టెప్స్ రాయాలి. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో జరిగిన అన్యాయం వల్ల ఏమవుతుందంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనండి, లేకపోతే ఈవెన్ ఐఐటీ జేఈ టీచింగ్లో కూడా ఏంటంటే, టీచర్ కూడా నిజంగా అంటే మామూలు ఆర్డినరీ టీచర్స్కి ఏంటంటే వాళ్ళకి తెలియదు ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ చేయాలో, కానీ సొల్యూషన్ ఆల్రెడీ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ మాత్రం రాసి, ఈ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ ఎట్లా వచ్చింది, సెకండ్ నుంచి థర్డ్ ఎట్లా వచ్చింది, థర్డ్ నుంచి ఫోర్త్ ఎట్లా వచ్చింది, క్రమానుగతంగా అంతే. కానీ మరి ఫస్ట్ స్టెప్ ఎట్లా వచ్చిందో నో వన్ నోస్. సీక్వెన్షియల్ లాజిక్ అంటారు దాన్ని. క్రమానుగత తర్కం కూడా ఏం లేదు. అది అక్కడ నేను స్టోరీ మొదలు పెట్టిస్తే మీరు దాన్ని లాగుతామని. కానీ అసలు ఎగ్జామ్లో స్టోరీ నువ్వే మొదలు పెట్టాల్సి వస్తుంది. సో ఇది కూడా పీపుల్ మిస్అండర్స్టాండ్ టు బి అండర్స్టాండింగ్. తెలుసా మీకు? చూడండి, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ స్పెషల్గా ఒక ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చిన తర్వాత ఈ సొల్యూషనే ఎందుకు అని అడగడం ఇంపార్టెంట్. ఇంకా దీనికంటే ఏమైనా అందమైన సొల్యూషన్ ఉందా, దీనికంటే ఏమైనా ఎలిగెంట్ సొల్యూషన్ ఉందా, షార్టర్ సొల్యూషన్ ఉందా, ఈ సొల్యూషన్ ఎందుకు కావాలా అనేదే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. తెలుసా మీకు? సో మనం ఏం చేస్తున్నాం, ఆ బిగినింగ్ ఇచ్చేస్తున్నాం. బిగినింగ్ ఇచ్చేసి ఆ బిగినింగ్ నుంచి తర్వాత స్టెప్స్ లాగేయమని. అది కేవలం ఇంటర్మీడియట్కి మాత్రమే పనికి వస్తుంది. అది కూడా కొందరు పిల్లలకు పనికిరాదు, ఎందుకంటే వాడి ఫస్ట్ స్టెప్ మర్చిపోతాడు. సో దాన్ని ఏమంటాం మనం, హ్యాపీ విత్ సీక్వెన్షియల్ లాజిక్. తర్వాత డ్వెల్లింగ్ ఇన్ షార్ట్ మెమరీ అంటారు, షార్ట్ టర్మ్ మెమరీ.
ఇది కూడా ఇది బోర్డ్ ఎగ్జామ్స్ వల్ల బోర్డ్ ఎగ్జామ్స్ వల్ల వచ్చింది కాదు యాక్చువల్గా. కార్పొరేట్ సిస్టమ్ బోర్డ్ ఎగ్జామ్ని ఐఐటీజే ఎగ్జామ్ని సపరేట్ చేయడానికి వచ్చింది. ఈవెన్ 10th క్లాస్ కూడా అదే అయింది ఇప్పుడు. ఐ ఎలాబరేట్ ఇట్. చూడండి, జేఈ ఫిజిక్స్ ఉందనుకుందాం, ఇంటర్మీడియట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. చాలామందికి జేఈ వేరే, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వేరే అనుకుంటారు. నో, ఇంటర్మీడియట్ దగ్గర స్టార్ట్ చేసి మనం జేఈ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఇన్ఫర్మేషన్ మామూలుగా న్యూటన్స్ లాస్ చెప్పిన తర్వాత ఆ న్యూటన్స్ లాస్ ఎట్లా వచ్చినాయి, వాటి F=ma డెరివేషన్ ఏంటి, దీని అప్లికేషన్ ఏంటి, ఇదంతా డీప్గా వెళ్ళాలి. తర్వాత F=maకు తర్వాత మూమెంటం కన్జర్వేషన్ కనెక్ట్ చేసి క్వశ్చన్స్ ఎట్లా చేయాలి, మూమెంటం కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్, ఇవన్నీ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఇది ఐఐటీ లెవెల్. కానీ బేసిక్ మెటీరియల్ మాత్రం సేమ్. సో మనం ఏం చేసినాము, డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మొదలు పెడుతున్నాం కాబట్టి కార్పొరేట్ సిస్టమ్ అదే. 11th 12th 8th 9th అయిపోయింది, 10th అయిపోయింది, మొదలు పెట్టమంటారు ఐఐటీ జేఈ. అది వరకు రాదు. అది చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఇటు జేఈ ప్రిపరేషను ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ సపరేట్ చేసినారు. చేసేసరికి ఏమైంది, బోర్డ్ ఎగ్జామ్ కంటే ముందు ఓ 1 month ముందు ఐపీ అంటారు. ఈ ఐపీ క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టడం, బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాసిన వెంటనే మర్చిపోవడం. అంటే ఇక్కడ దాన్ని ఇది గబగబా తినేయడము, అంతే, అక్కడ వాంతి చేసుకోవడము, మర్చిపోవడం. దీన్ని ఏమంటారు, డ్వెల్లింగ్ ఇన్ షార్ట్ టర్మ్ మెమరీ. అంటే షార్ట్ టర్మ్ మెమరీలో నివసించడం. అంతే, ఇదొక తాత్కాలికంగా మేధస్సు మీద. అదే ఇట్లా అయ్యేసరికి మనం డే 1 నుంచి చెప్తున్నాం, ఇంటర్మీడియట్ కూడా ఆలోచించండి. చెప్పేసరికి ఇదంతా ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలా నేను, ఇది ఇంటర్మీడియట్ ముందు చదవచ్చు కదా అంటారు. బట్ ఇంటర్మీడియట్ సిలబస్ లేకుండా ఐఐటీ జేఈ చెప్పడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కరెక్ట్గా ద సిలబస్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఈ 11th 12th సిలబస్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ సేమ్, తెలుసా మీకు? ఇంకా 2 ఉన్నాయి ఇంపార్టెంట్. ఓవర్ డిపెండెన్స్ ఆన్ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూస్. ఈ ఐఐటీ జేఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవ్వడం వలన వచ్చిన డిసడ్వాంటేజ్ అది. ఐఐటీ జేఈ చెప్పడం అంటే ఒక మెటీరియల్లోంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్లాస్లో డిస్కస్ చేయడం, బహుళ ఇచ్చిక క్వశ్చన్సే డిస్కస్ చేస్తారు వాళ్ళు. ఒక 5 years ago అనుకుంటే ఒక స్టూడెంట్ మనకు ఇట్లాగే వన్ ఆఫ్ ది కార్పొరేట్ స్కూల్ నుంచి వచ్చాడు. వాడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. అదేంటి, ఎందుకు వెళ్ళిపోయాడు అని అడిగితే ఏమంటుంది, సార్ మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు బోర్డు మీద అని వాళ్ళ ఫాదర్ అంటాడు. అయ్యో, అంటే మనకి అక్కడ అలవాటు అయిపోయింది. అంటే ఐఐటీ జేఈ చెప్తాను కానీ లేదు మీరు క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు అంటాడు. యాక్చువల్గా సిస్టమ్ ఏంటంటే మనం ఒక లెసన్ని క్షుణ్ణంగా, కూలంకషంగా, లోతుగా చెప్పడం, చెప్తూ మనం ఉదాహరణలు, మంచి క్వశ్చన్స్, ఒక 10 గట్టి క్వశ్చన్స్, చాలా ఒలింపియాడ్ లెవెల్ క్వశ్చన్స్ చేయడము, చేసిన తర్వాత ఈ అసైన్మెంట్ వాడికి ఇవ్వడం. అది ఇప్పుడు ఆబ్జెక్టివ్ టెస్ట్ కాబట్టి ఆబ్జెక్టివ్ అసైన్మెంట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ స్టూడెంట్ చేయాలి. చేసి దాంట్లో ఉన్న డౌట్స్ అడగాలి, టీచర్స్ చెప్పాలి. కానీ ఈ మెటీరియల్సే ఏమంటారు, టెక్స్ట్ బుక్స్ అన్నమాట. టీచర్స్ కూడా అట్లాగే అయినారు, తెలుసా మీకు? మీరు ఏ బుక్ చూస్తారంటే ఫలానా మెటీరియల్ అంటాడు. ఇదేంటి, ఆత్మలేని శరీరం అన్నట్టు. నిజమే. అప్పుడు మీరు అనొచ్చు, శ్రీకాంత్ సార్కు చెప్పే కదా ఫిజిక్స్లో ఎందుకు కొంత ఏంటి పేరుంది అంటే, ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ మెటీరియల్ బుక్స్, ఐ నెవర్ టచ్ దెమ్. ఎందుకంటే ఒరిజినల్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఏ మెటీరియల్ అయినా చేయొచ్చు. సో వెన్ ఐ సే దిస్, డోంట్ మిస్అండర్స్టాండ్. పిల్లలు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, కానీ అతనే చేయాలి, ఆమె చేయాలి. చేసిన తర్వాత మనం హెల్ప్ చేయాలి. కానీ క్లాసులో ఐఐటీ జేఈ కొంచెం ఒక అరగంట సేపు ఏదో ఫార్ములా, కొంచెం ఫిల్లర్ వర్డ్స్ మాట్లాడేసి ఈ క్వశ్చన్ అంటే అక్కడ ఆన్సర్ ఉంది, నువ్వు చేసేది ఏముంటుంది, సొల్యూషన్ చూస్తారు కదా, ఆ మెటీరియల్కి సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసి ఆ సొల్యూషన్ బట్టి కొడతారు. ఈ క్వశ్చన్ అక్కడ రాదు, కొంచెం చేంజ్ అయ్యి వస్తుంది, మనం చేయలేము. అయ్యో, ఇది ఇంకా లాస్ట్ది ఉంది మనకి, ఏంటంటే అన్డ్యూ హేస్ట్ ఇన్ సిలబస్ ఫినిషింగ్. సిలబస్ ఫినిష్ చేయాలా అంతే. ఎవరికి నేను అడుగుతాను, సిలబస్ సార్ ఫినిష్ అయిందని అడిగితే ఎవరికి, నాకా స్టూడెంట్స్ కానీ అడుగుతాను నేను. నాకు ఎప్పుడైనా అవుతుంది, ఒక 130 IQ ఉన్న స్టూడెంట్ని తీసుకురండి,
జేఈ ఫిజిక్స్ నేను ఒక 2 monthsలో చెప్పేస్తాను. ఓ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ మెయిన్ ఐడియా చెప్పిన తర్వాత వాళ్ళే చేసుకుంటారు, మనం చేసేది ఏం లేదు. అవును అవును అవును. కానీ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్ అయిపోవడము, సెకండ్ ఇయర్లో మొత్తం ప్రాక్టీస్ చేయడం అనేది ఒక సిస్టమ్ ఇప్పుడు. ముందస్తు ముగింపు. ముందస్తు ముగింపు మరి ఎవరికి లాభం చేకూరుతుంది? ఎవరికి చేయదు. మీరు అనుకుంటారు టాప్ స్టూడెంట్స్ కూడా అవుతుందేమో అని. టాప్ స్టూడెంట్స్ కూడా అవ్వదు. ఓన్లీ ఏమవుతుంది అంటే టాప్ స్టూడెంట్స్ మార్క్స్ పెరుగుతాయి అంతే. ఎందుకంటే వాళ్ళకు రుబ్బి బెటర్ స్టూడెంట్స్ కాబట్టి మార్క్స్ పెరుగుతాయి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మార్క్స్ టాప్ మార్క్ అనేది మీనింగ్లెస్. చూడండి 300 మార్క్స్ ఉన్నాయి అనుకున్నాం మెయిన్కి. కోచింగ్ మొత్తం తీసేయండి, కోచింగ్ ఇండస్ట్రీని బ్యాన్ చేసేయండి, పిల్లలు ఇంట్లోనే చదువుకోవాలా, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మూసేయండి, ఎగ్జామ్ రాయించండి. మళ్ళీ ఆ టాప్లో వచ్చే వాళ్ళే వస్తారు. వాటి టాప్ మార్క్స్ 150 ఉంటాయి, లేకపోతే 100 ఉంటాయి, అంతే. ఇది ఒక రిలేటివ్ కాంపిటీషన్. సో కానీ ఆ బెటర్ స్టూడెంట్స్ కూడా అన్యాయం ఎట్లా జరుగుద్దంటే వాళ్ళ కెపాసిటీని మనం అండర్ యూటిలైజ్ చేసినట్టు. దేనికి? ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ తర్వాత ఈ మగ్గింగ్లో వాళ్ళు మేనేజ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకు మనకు నిజమైన సబ్జెక్టు నేర్పకపోవడం వల్ల వాళ్ళు ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత, ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత ఒక ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఎట్లా ఆలోచించాలా, ప్రాబ్లమ్ను ఓన్గా ఎట్లా సాల్వ్ చేయాలా, ఫెమిలియారిటీ కాకుండా మనం క్రియేటివ్గా ఎట్లా ఉండాలనే దాన్ని వాళ్ళకున్న కెపాసిటీ మనం తగ్గిస్తాం. అయితే చాలామంది పిల్లలు ఏంటంటే హై ఐక్యూ ఉంది కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత అడాప్ట్ అవుతారు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పింది పిల్లల ఇన్కెపాసిటీ కాదు, బ్రెయిన్ ఈ సిస్టమ్కి అడాప్ట్ అయిపోయింది. అట్లాగే ఆ పిల్లలు ఏం చేస్తారంటే మనం ఇంతకుముందు ఒక బ్యాడ్ సిస్టంలో ఉన్నాము, అది కరెక్ట్ కాదు అని బెటర్ సిస్టమ్కి అడాప్ట్ అవుతారు. సో మిగిలిన వాళ్ళు ఏమవుతారు? 98% పిల్లలు ఈ బ్యాడ్ సిస్టంలోనే నడవాలని ట్రై చేస్తారు. సో దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ కానీ, చాలామంది పిల్లలకు కానీ, లేక చాలామంది ఆలోచించే మేధావులకు కానీ ఇప్పుడున్న జేఈ పేరు మీద, నీట్ కోచింగ్ పేరు మీద ఉన్న ఈ సోకాల్డ్ కార్పొరేట్ సిస్టమ్ అనేది చాప కింద నీరులాగా, అంటే తెలియకుండా మనకెవరికి అర్థం కాకుండా పిల్లల అభ్యసన పద్ధతులను, పిల్లలను లెర్నింగ్కి దూరంగా చేసిందని నా ఉద్దేశం. సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, లెర్నింగ్కి దూరంగా చేసింది. అయితే దీంట్లో ఎవరైనా కొంచెం గమనించి రిపేర్ చేసుకునే వాళ్ళు ముందుకెళ్తారు, చేయలేని వాళ్ళు, కొంత అమాయకులు, కొందరు విషయం తెలియని వాళ్ళు, ఇట్లాంటి చాలామంది ఉంటారు. చెప్పా కదా 2.73 in 5 lakhs. ఆలోచించండి, మీకు లెక్క చెప్తున్నా నేను. మీ కాలేజ్ అకాడమీలో ఎలాంటి పద్ధతిని అనుసరిస్తారు చూడండి? పిల్లలకు విద్యాబోధన చేయడం. ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్. ఇప్పుడు ఇంత స్టడీ చేసిన పిల్లలు ఒకసారి ప్రత్యేకంగా ఈ విషయం మీద. ఎస్, మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ మనకున్న జాడ్యాలని తెలిసిన తర్వాత, జాడ్యాలని కనుక్కుంటున్నాం కదా, తెలిసాం కదా, ఇవన్నీ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్, అనుభవిస్తున్నాయి మన పిల్లలతో. సో అందుకోసమని మన దగ్గర ఏం చేస్తాము, వి గో బ్యాక్ టు ది ఒరిజినల్ కన్వెన్షనల్ సిస్టమ్. కన్వెన్షనల్ సిస్టమే. ఎందుకంటే చూడండి, మనకు ఐఐటీ సీట్స్ ఎన్ని ఉన్నాయి? ఒక 20,000 ఉంటాయి దాదాపుగా నెక్స్ట్ 1-2 yearsలో. దాంట్లో 20,000 స్టూడెంట్సే వెళ్తారు. ఎంతమంది? 2.5 lakhsలో నుంచి 21,000 ర్యాంక్ వచ్చిన పిల్లడు కూడా ఐఐటీలోకి వెళ్ళాడు. ఇంకొక ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాడు, బిట్స్కి వెళ్తాడు, లేక ఎన్ఐటీకి వెళ్తాడు, ఇంకేదో చేస్తాడు. ఆలోచించండి. తర్వాత ఇంజనీరింగ్లో అయితే ఆప్షన్స్ మెడిసిన్ కూడా ఆప్షన్స్ పెరిగినాయి గవర్నమెంట్ కాలేజ్ పెరగడం వల్ల. సో వీళ్ళు ఏదో కాలేజీలో జాయిన్ అవుతారు. ట్రై టు అండర్స్టాండ్. సో వాళ్ళను మనం వాళ్ళ లెర్నింగ్ హ్యాబిట్స్ని చెడగొట్టి పంపించకూడదు. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే దాదాపు 12 అయినట్టున్నాయి, ఈ 12లో ప్రతి విషయంలో కూడా మనం దానికి ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి ఆపోజిట్గా చేస్తాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది వ్యతిరేక దిశ కదా, ఇది సరైన దిశ, వాళ్ళు వ్యతిరేకం. కానీ మెజారిటీ అదేంది కాబట్టి ఇది వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఇప్పుడు సత్యాన్ని మనం డిఫెండ్ చేయాల్సి వస్తుంది. అంటే పిల్లలకు లాంగ్వేజ్ వచ్చేలాగా చూస్తాము. 2 సంవత్సరాల తర్వాత మంచి ఇంగ్లీష్ రాయగలరు, ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ప్రశ్నించడం అలవాటు చేస్తాము. ఆ తర్వాత అసైన్మెంట్స్ పిల్లల చేతినే చేపిస్తాము, డౌట్స్ క్లియర్ చేస్తాము. సో దీనిలో ప్రతిదాన్ని ఎలా చేయాలో అట్లాగే చేస్తాం. ఎప్పుడన్నా ఈ రంగం కొంచెం ఇబ్బందికరం అనిపించి వదిలేయన్నని ఏమన్నా అనిపించిందా మీకు? ఇబ్బందికరం అంటే 2 రకాలుగా ఉంటుంది ఇది.
ఎప్పుడైతే ఈ సిస్టంలో ఎప్పుడైతే ఈ కార్పొరేట్ వాలాస్ దీంట్లో ఎంటర్ అయ్యి చేసిన తర్వాత విసుగొచ్చింది కొంచెం. ఎందుకు అంటే ఒక టీచర్గా మనం టీచర్గా ఐ వాంటెడ్ టు రిమైన్ యాజ్ అ టీచర్. ఐ గాట్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఐ డి నాట్ గో. టీచర్గా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఒక స్వతంత్రత ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. తర్వాత మన ద్వారా సొసైటీని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. నేను దానికి ప్రౌడ్గా చెప్పగలను. మన పిల్లలు ఎంతోమంది ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా కూడా దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ సపరేట్ స్టూడెంట్స్. ఎవరైనా అని సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి ఆలోచన విధానం ఎట్లా అన్నది నేను నేర్పించి పంపిస్తాను ఇక్కడ, నేను భాస్కర్ సార్ మెయిన్గా. సో ఆ రకంగా వాళ్ళు గుర్తించబడతారు. అది మన కంట్రిబ్యూషన్. భాస్కర్ గారు మీతో పాటు యా హీస్ సమ్ గ్రేట్ టీచర్, మ్యాథ్స్ టీచర్. మీ దగ్గరే పనిచేస్తున్నారు ఆయన. హీఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. సో వీళ్ళకు బయటికి వెళ్ళారంటే పిల్లలకు వీళ్ళు ఎవరి చేత నేర్చుకున్నారని రికగ్నిషన్ ఉంటుంది. సో ఈ సంతృప్తి వల్లనే మేము ఈ టీచింగ్లో ఉన్నాం. మాకు అవసరమైతే మేము బ్రాంచ్లు కూడా పెట్టగలిగే కూడా పెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ రకమైన అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడిందో చాలాసార్లు అనిపించింది దీన్ని క్విట్ చేద్దామని. ఏంటిదంతా మనం ఏంటి ఇది వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఏంటి ఇన్ని రోజుల తర్వాత అని. కానీ అప్పుడు అనిపించేది సరే మనం మన చుట్టూ ఉన్న పిల్లలకి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే మనకు ఫ్యామిలీస్ అటాచ్ అయి ఉంటాయి డెల్టాకి. ఒక్కసారి అప్పుడెప్పుడో 2002లో వచ్చిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు వస్తూనే ఉంటారు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ మై ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్ని పంపిస్తారు. నా స్టూడెంట్స్ పేరెంట్స్ అయి స్టూడెంట్స్ని పంపించిన సమయం వచ్చింది మనకి. సో వీ రిప్రజెంట్ ఎ ఫిలాసఫీ. సో దాన్ని వదిలేయడం ఇష్టం ఉండదు. కాబట్టి వీ వాంటెడ్ టు కంటిన్యూ. తర్వాత ఇంకొకసారి ఎప్పుడు అనిపించింది అంటే ఈ కరోనా టైంలో. అది కూడా చూడండి, ఓ 10 బ్రాంచులు ఉంటే మనకు ఈజీ నడపడం. సింగిల్ బ్రాంచ్ వాటికి ఎట్లా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అప్పుడు అనిపించింది మనం ఇంకా కంటిన్యూ చేయాలని. కానీ తర్వాత అనిపించింది లేదు అసలు we represent a philosophy of teaching, philosophy of learning, and we have already proved it. Proved అని చెప్తా మీకు నేను. ఇప్పుడు 2019లో పాస్ అయిన అబ్బాయి ఉంటాడు. ఈజ్ 24-year-old now, 24-25. He already owns a company in the US, try to understand. Complete product of Delta from school level. Super. Recently he was funded 500 crores. Super. $61 million. సో ఇవి రీసెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనకు అచీవ్మెంట్స్. సో వాళ్ళ అచీవ్మెంట్స్ మన అచీవ్మెంట్సే కదా. అంతేగా సార్. బికాస్ ద వే దే థింక్, ద వే డూ థింగ్స్, దట్స్ వై ఐ టెల్ పీపుల్ లుక్ బియాండ్ ఐఐటీస్ అంటాను. లుక్ బియాండ్ ఐఐటీస్. బట్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దర్ ఇస్ ఓన్లీ వన్ ఐడియా, హౌ టు థింక్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్, హౌ టు అప్లై. ఇప్పుడు రాబోయే తరాల్లో పిల్లలకు మీరు ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు? మీకు ఇంతకుముందు చెప్పినా కదా, దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. యూ షుడ్ గో త్రూ ద రిగర్. ట్రై టు అండర్స్టాండ్. యూ షుడ్ గో త్రూ ద రిగర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. ఏంటి, వెదర్ యూ వాంట్ టు డూ ఇట్. అంటే సొసైటీ ప్రెషర్ వల్ల ఎంపీసీ తీసుకుంటున్నావా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటున్నావా, లేకపోతే నీకు మ్యాథ్స్ రాదని బయాలజీకి వెళ్తున్నావా, బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందా. ఒకవేళ సరే మన స్కూల్ సిస్టమ్ మీ ఇంట్రెస్ట్లను గమనించలేకపోతే ఎవరైనా కొంచెం వెల్ మీనింగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి కనుక్కొనైనా కూడా యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డిసైడ్, వాట్ యూ వాంట్ టు డూ, నాట్ బై ఫోర్స్, నాట్ బై మార్కెట్ ఫోర్సెస్. దెన్ ఆల్ ది టైమ్ గో టు ఫండమెంటల్స్. నేను ఫిజిక్స్ చెప్పడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇది మీకు నాట్ టు వన్స్ అగైన్ చెస్ థంపింగ్ చెప్పట్లేదు. ఒక సబ్జెక్ట్ని గట్టిగా నేర్చుకుంటే ఇంకా ఎన్నైనా నేర్చుకోవచ్చు. మీరు ఫిజిక్స్ నేను గట్టిగా నేర్చుకున్నాను, మీరు ఇంజనీరింగ్ చెప్పమంటే చెప్తాను నేను, లేకపోతే మెడిసిన్ చెప్పమంటే చెప్తాను, లేకపోతే జియోగ్రఫీ చెప్పమంటే చెప్తాను పిల్లలకి. నాకు కొంచెం టైం ఇవ్వాలి, ఒక 10 రోజులు టైం ఇస్తే. ట్రూ. ఇది ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ మీకు దీనికి ఒక ఏమంటే ఒక పర్పస్ ఉంది. పిల్లలు కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ వాళ్ళ ఇంజనీరింగ్ స్థాయిలో కానీ
వాళ్ళు చేస్తున్న సబ్జెక్ట్ గట్టిగా చేయగలిగితే తర్వాత వాళ్ళు ఏ రంగంలో అయినా రాణించగలరు. రాణించగలరు. ఇప్పుడున్న వరల్డ్ ఏంటంటే ఇస్ అ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ అండ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ లింక్డ్, ఇంటర్లింక్డ్. ఒక బీటెక్ మెకానికల్ చేస్తే కంప్యూటర్ సైన్స్ జాబ్ చేయొద్దని ఏమీ లేదు. ట్రై టు అండర్స్టాండ్ బికాజ్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సేమ్. ఒక సబ్జెక్ట్ను సరైన పద్ధతిలో నేర్చుకోండి. ఆ సరైన పద్ధతిలో నేర్చుకుంటే యూ విల్ బి ఫ్లెక్సిబుల్. మీరు కనుక ఒక క్లరికల్ లెవెల్లో ఒక పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకునే దాన్ని చేస్తుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బి ఇర్రిలవెంట్ బికాస్ ద టెక్నాలజీ కోసం అనదర్ టెక్నాలజీ కమ్స్. సో పర్టికులర్ క్లరికల్ జాబ్ కాకుండా దాని వెనుకున్న బేసిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడము, తర్వాత దాన్ని అప్లై చేయడము, ఈ బేసిక్ కల్చర్ కనుక నేర్చుకుంటే యూ విల్ గో విత్ ద వరల్డ్. అంటే వరల్డ్ ఎట్లా చేంజ్ అవుతుంటే మీరు అట్లా చేంజ్ అవుతూ ఉంటారు. సో యూ విల్ నాట్ ఫాల్ బిహైండ్. దట్స్ మై మెసేజ్. విద్యార్థి వికాసంలో విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు సార్. మీరు చెప్పిన వాటిని అన్నిటినీ సంగ్రహ రూపంలో ఒకసారి మాకు బోర్డు మీద కూడా అదొక జాతక చక్రం కుండల్లాగే వేసి మీరు దాన్ని మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సంతోషం. యా విల్ జస్ట్ మెన్షన్ ఇట్. అంటే ఆ పాయింట్స్ అనేది ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఒకే చోట సింహావలోకనం చేద్దాం. ఐడియా లాగా షూర్, తప్పకుండా. విల్ గో టు ద బోర్డ్. ఐఐటి జేఈ ఫౌండేషన్ పేరుతో కానీ లేక ఐఐటి జేఈ కోచింగ్తో కానీ, అంటే 2 year ఇంటర్మీడియట్ సమయంలో ఐఐటి జేఈ కోచింగ్ అనే వ్యవస్థ ద్వారా, ఎస్పెషలీ ది కార్పొరేట్ కాలేజెస్ చేసిన వ్యవస్థ ద్వారా ఒక లో కాగ్నిటివ్ లోడ్ సిస్టమ్ డెవలప్ చేసి పిల్లలకి వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్లోకి తోసేయడం జరిగింది అని చెప్పుకున్నాం. అయితే దాంట్లో ఉన్న ఒక 12 అంశాలను మనం వరుసగా 1, 2, 3 అని డిస్కస్ చేయడం జరిగింది. కానీ దాన్నంతా ఒకచోట సమగ్రంగా ఒక సారాంశంగా ఇస్తే బాగుంటుందని శ్రీనివాస్ గారు అన్నారు. మనం దాన్ని ఇప్పుడు ఒక సారాంశంగా చూద్దాం. ఒక టేబుల్, ఒక గ్రిడ్ లాగా తయారు చేసి దాన్ని చూద్దాం. చూడండి, కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్న వివిధ అంశాలు, కంఫర్ట్ జోన్ యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అంటే, ఫస్ట్, స్టక్ ఇన్ బ్యాడ్ లాంగ్వేజ్, బాస్కింగ్ ఇన్ బేబీ స్టైల్ లిజనింగ్, నో క్వశ్చనింగ్ హ్యాబిట్, మిస్సింగ్ ద ఫారెస్ట్ ఫర్ ద ట్రీస్, mistaking familiarity for understanding, mugging up formula without derivations, instant validated learning, comfort in lower level patterns, happy with sequential logic, dwelling in short term memory, over depends on materials and MCQs, undue haste in syllabus finishing. ఇవి 12 అంశాలు. తెలుగులో చెప్పినట్టయితే పూర్ లేక ఇది భాషా నైపుణ్యాల లోపం, ఒక శిశు శ్రవణము, ప్రశ్నించే అలవాటు లేకపోవడము, ఒక ఇండివిజువల్ వృక్షాల కోసమని అడవిని మర్చిపోవడము, అంటే మెయిన్ కాన్సెప్ట్ మర్చిపోయి ట్రిక్స్ మీద ఫోకస్ చేయడం అన్నమాట. పరిచయాన్ని అవగాహనగా అనుకోవడము, డెరివేషన్స్ లేకుండా ఫార్ములాను బట్టి కొట్టడము, అప్పటికప్పుడే ఆన్సర్లు తీసుకొచ్చి దాంతో సంతోషం పొందడము, ఒక తక్కువ స్థాయి ప్యాటర్న్స్ని పట్టుకోవడంలో హ్యాపీగా ఉండడము, ఒక సీక్వెన్షియల్ లాజికే నిజమైన లెర్నింగ్ అనుకోవడము, తర్వాత షార్ట్ టర్మ్ మెమరీలో హ్యాపీగా ఉండడము, కేవలం మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూ మీద డిపెండ్ అవ్వడము, తర్వాత తొందరగా సిలబస్ ఫినిష్ చేసే ఒక కార్యక్రమం. ఈ 12 అంశాల వల్ల పిల్లలు యాక్చువల్గా ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? చూడండి, ఈ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ చేయడం అవసరం అన్నమాట. ఈ 12 అంశాలను మనం పిల్లలలో అంశాలలో కూడా పిల్లలలో మార్పు తీసుకొని రావాలి అని మనం ప్రయత్నించినప్పుడు పిల్లలు ఒక స్ట్రెస్ జోన్లోకి వెళ్తారు. అది ఇంతకుముందు మాట్లాడినట్టుగా మన స్ట్రెస్ అంటే అమిగ్దలా అనేది తనకు అలవాటైన విషయాలను ప్రశాంతంగా తీసుకుంటుంది, కొత్తగా వచ్చిన దాన్ని ప్రమాదం అనుకొని స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ కంఫర్ట్ జోన్ నుంచి మనం
బయటపడాలి అంటే లైక్ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ చేయడం ఈజ్ కరెక్ట్ వర్డ్, బయటపడడం కాదు. ఎందుకంటే హయ్యర్ లెవెల్లో కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఆల్ రైట్. ఎక్కడైనా ఫైనల్గా మన బ్రెయిన్ అనేది ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. బట్ ఆ కంఫర్ట్ జోన్ అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మన ప్రొడక్టివిటీ పెరుగుద్ది అనమాట. సో ఈ కంఫర్ట్ జోన్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 12 అంశాలలో కూడా పిల్లలలో మార్పు జరిగేలాగా చేయాల్సి వస్తుంది. ఇట్లా చేసినప్పుడు నెక్స్ట్ కొంచెం దీన్ని తగ్గిస్తాను నేను. ఇది కంఫర్ట్ జోన్, ఇది ఎక్స్పాండ్ అయ్యి ముందుకెళ్తూ ఒక్కొక్క అంశం పైకి తీసుకెళ్తుంటాం. ఇట్లా మనం ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే స్ట్రెస్ జోన్ వస్తుంది. అయితే స్ట్రెస్ జోన్ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు కానీ లేక పేరెంట్స్ కానీ ఈ స్ట్రెస్ అనేది అవసరము, ఈ కంఫర్ట్ జోన్ను ఎక్స్పాండ్ చేయాలంటే స్ట్రెస్ జోన్లోకి వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచిస్తే నెక్స్ట్ మనకు లెర్నింగ్ జోన్. చూడండి, ఈ గ్రిడ్ని మనం ఎక్స్పాండ్ చేస్తూ పోతే సరిపోతుంది. కంఫర్ట్ జోన్, స్ట్రెస్ జోన్, లెర్నింగ్ జోన్ తర్వాత అప్పుడు లెర్నింగ్ నిజంగా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇదన్నీ నేను ఇంతకుముందే మాట్లాడినట్టుగా పిల్లలకు లెర్నింగ్తో సంబంధాన్ని చెడగొట్టినారు. కాబట్టి ఏంటి, మనం కంఫర్ట్ జోన్ టు స్ట్రెస్ జోన్ టు లెర్నింగ్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సక్సెస్ జోన్ ఆర్ గ్రోత్ జోన్. సో ఇది చాలా అతి ముఖ్యమైన విషయము. ఇది ఇప్పుడు అడ్మిషన్స్ కోసం చూస్తున్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ దీనికి కొంత టైం ఇచ్చి సమయం ఇచ్చి దీని గురించి కొంత ఆలోచించి పిల్లల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని గురించి ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీరు మాతో షేర్ చేయొచ్చు. మీ వ్యక్తిగత విషయాలతో పాటు విద్యకు సంబంధించిన విషయాలైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, విద్యారంగంలో వస్తున్న మార్పులను, అలాగే ఐఐటి విద్యా విధానం ఎలా ఉండబోతుంది అన్న విషయాలైనా కానీ అన్నీ వాళ్లకు తెలియజెప్పి దిశానిర్దేశం చేసినందుకు డెల్టా శ్రీకాంత్గా ప్రసిద్ధులైన మీకు విద్యార్థి వికాసం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్.